విజయము దేవునిదే. దేవుని పిల్లరా, విజయము అన్న మాట అందరికీ నచ్చే మాట. ప్రతి వ్యక్తి అది మా జీవితంలో ఉంటే బాగుండు అని కోరుకునే మాట. విజయం సాధించాలి. ప్రతి దాంట్లోనూ మనిషి విజయవంతం కావాలి అని కోరుకుంటాడు. అది చదువులోనా, జీవితంలోనా, బ్రతుకులో ఆయన చుట్టూ ఉన్న పరిస్థితుల మధ్యలోన అనారోగ్య సమస్యలు వచ్చినాయా, కష్టం వచ్చిందా, వేదన వచ్చిందా, బాధ వచ్చిందా, ప్రతి దాంట్లోనూ మనిషి విజయం సాధించాలి, నేను ఎలాగైనా గెలుపొందాలి అని ప్రయాసపడుతూ ఉంటాడు. జాగ్రత్తగా వినండి. లోకం మోసపోయిన సంగతి ఒకటి రాత్రి మీకు వినబడుతుంది, అర్థమవుతుంది. నేను విజయం సాధించాలి, సక్సెస్ అవ్వాలి అని ప్రతి ఒక్కరూ కోరుకోవటం అనేది భూమి మీద మనం చూస్తాం. అలాగని అన్నిటిలో అందరికీ విజయం దక్కుతుందా అంటే దక్కదు. చాలా ఒక రకంగా చెప్పాలి అంటే వేదనలోనికి ప్రపంచం వెళ్ళిపోయింది. ఎలా వేదనలోకి వెళ్ళిపోయింది అని మనం చెప్తామంటే, కొంతమంది జీవితాల్లో ధనం ఉంటుంది, వ్యక్తిగత జీవితం బాగోవటం లేదు. కొంతమంది జీవితాల్లో అధికారం ఉంటుంది, హలో హలో ఓకేనా? సౌండ్ వినపడుతుందండి అందరికీ బాగానే? రైట్. దేవుని పిల్లలారా, విజయము అనేది అన్ని విధాలుగా అన్ని చోట్ల మనిషి సాధించగలుగుతున్నాడా అని మనం ఆలోచిస్తే, ఉద్యోగపరంగా బాగున్న వాళ్ళు కుటుంబపరంగా బాగోరు. ఉద్యోగం బాగుంటుంది, కుటుంబంలో శాంతి ఉండదు. కుటుంబంలో ఉన్న భార్య భర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, బంధువుల మధ్య భయంకరమైన విభేదాలు ఉంటాయి. ఏదో లోటు అనేది వాళ్ళ జీవితంలో అలా కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి నేను చెప్పేవి. అంటే మనిషి ఒక విషయంలో సంతోషంగా ఉంటే మరొక విషయంలో ఏదో తెలియని వెలితి, బాధ, ఏదో ఏదో పోగొట్టుకున్నామన్న చింతలో మనిషి ఉంటాడు. విజయం అనేది అన్ని విధాలుగా అన్ని చోట్ల మనిషికి లభించటం లేదా ఈరోజు అంటే లభించదు. ఏదో ఒక దాంట్లో తీరని వెలితి అనేది ఉంటుంది. ఒక కుటుంబంలో ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే ఒక కుమారుడు బాగుంటే మరొక కుమారుడు బాగోడు. కుమారుడు బాగుంటే కుమార్తె బాగోదు. కుటుంబంలో తెలియనేవో కలహం, కుటుంబంలో తెలియనేదో చిన్నపాటి చింత, వేదన, బాధ, ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు మనుషుల జీవితాలలో మనకి కనబడుతూ ఉంటాయి. దేవుని పిల్లలారా, విజయం దేవునిదే అని ఎందుకు పెట్టామంటే, వ్యక్తిగతంగా మనిషి తన జీవితంలో తాను ప్రయత్నిస్తున్నాడు. నేను విజయం సాధించాలి, గొప్పవాడిని అవ్వాలి అని ప్రయత్నిస్తున్నాడు. ఇకపోతే మీరు విజయం అనగానే విక్టరీ అంటారు, సక్సెస్ అంటారు, రకరకాల పర్యాయ పదాలు ఇంగ్లీష్లో ఎలాగైతే ఉంటాయో
తెలుగులో ఈ విజయం అన్న పదానికి అర్థాలు మనం ఆలోచిస్తే, తను ఏదైతే కోరుకున్నాడో లక్ష్యం, ఆ లక్ష్యాన్ని సాధించటమే విజయం. ఒక టార్గెట్ పెట్టుకుని ఆ టార్గెట్ని రీచ్ అవ్వడం అనేదే విజయం, సక్సెస్ అంటారు, విజయం అంటారు. ఇంకా దీనికి మీరు పర్యాయ పదాలు ఆలోచిస్తే ఆ, ఆ, సాఫల్యం అని, సమృద్ధి అని, విజయానికి అర్థాలు లేదంటే పర్యాయ పదాలు రాశారు. ఇక్కడ విజయం గురించి గొప్ప వాళ్ళు, లోకంలో తెలివైన వాళ్ళుగా చెప్పుకుంటున్న వాళ్ళు ఏం చెప్పారంటే, విజయం సాధించాలంటే శ్రమించాలి, శ్రమ విజయాన్ని ఇస్తుంది అని చెప్పారు. మీకు తెలియదు కాదు, ఇది అందరూ చెప్పే మాట లోకంలో. ఒక వ్యక్తి విజయం సాధించాలంటే ఏం చేయాలట? శ్రమ పడాలి. మరి శ్రమ పడిన వాళ్ళందరికీ విజయం వస్తుందంటే దాన్ని కొంతమంది ఒప్పుకోరు, మళ్ళీ తెలివైన వాళ్ళు. లేదండి, శ్రమ పడిన వాళ్ళందరికీ విజయం వస్తుంది అనుకుంటే, ఒక రిక్షా కార్మికుడో లేదంటే భూమిని తవ్వుతూ పొడెండలో పనిచేస్తున్న కార్మికుడో చాలా కష్టపడుతున్నాడు, అలాగని అతని జీవితంలో ఏముందండి విజయం అంటారు. లోకానికి విజయం పైన ఒక సరైన ప్రణాళిక లేదంటే ఒక స్కేల్, ఇది విజయం, ఇది సక్సెస్ అనడానికి ఒక స్కేల్ అంటూ లేదు ఈరోజు మనిషికి. ఒక ప్రామాణికం, ఒక ప్రమాణం, ఇది ఇది సాధిస్తే ఇతను విజయం సాధించాడు అనడానికి స్కేల్ ఏమి లేదు లోకానికి. ఎందుకు లేదు అంటే, ఇక్కడ బాగా ఆలోచించాలి మీరు. ఒక వ్యక్తి విజయం సాధించాడని చెప్పడానికి ఎందుకు స్కేల్ లేదు అంటే, అతను ఉద్యోగపరంగా విజయం సాధించాడు అనుకోండి, కుటుంబ పరంగా డేలా పడిపోతాడు. ఏదో వ్యక్తిగతంగా ఒక విజయం సాధించాడంటే ఆరోగ్యపరంగా డేలా పడిపోతాడు. జాగ్రత్తగా ఆలోచించాలని చెప్పే ప్రతి మాట. విజయం అనగానే ఏంటో మనిషికి తెలియని ఒక రకమైన గందరగోళం సమాజంలో ఉంది. చాలామంది చూడండి, నేను చాలాసార్లు ఒక ఆయన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తాను మీకు. సక్సెస్ మ్యాన్ అంటే యాపిల్ కంపెనీ అధినేత స్టీవ్ జాబ్స్. రాత్రింపగళ్ళు కుటుంబాన్ని విడిచిపెట్టి భార్యను, పిల్లల్ని, బంధువుల్ని, స్నేహితులని అందరిని విడిచిపెట్టి కంపెనీ నేను సాధించాలి అని రాత్రింపగళ్ళు అదే జీవితం అనుకుని కష్టపడి ఒక మంచి కంపెనీ పేరు తీసుకుని వచ్చాడు. యాపిల్ కంపెనీ బ్రాండ్ అయింది. చివరికి ఆయనకి ఒక 50 సంవత్సరాల వయసు వచ్చింది. అప్పటికి ఇంకా రాత్రింపగళ్ళు కష్టపడుతున్నాడు, ఏదో సాధించాలి అన్నట్టుగా విజయం వైపు వెళుతున్నాడు. అందరూ స్టీవ్ జాబ్స్ని చూసి ఏమనుకున్నారంటే, సాధించాడండి, విజయం, గొప్పోడయ్యాడండి అని అనుకున్నారు. కానీ ఆ స్టేట్మెంట్ ఆయన ఇవ్వలేదు. ఇది విషయం. స్టీవ్ జాబ్స్కి ఒక రోగం వచ్చింది, మీకు తెలియదు కదా, భయంకరమైన క్యాన్సర్ వచ్చింది. మందు లేని రోగం వచ్చింది, క్యాన్సర్ వచ్చింది. మరణశయ్య మీద పడుకున్నాడు. నెట్లో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పటికీ ఉంటుంది, లెటరు. ఏమని మాట్లాడాడు? మరణ వాంగ్మూలం అని చెప్పొచ్చు అది. నేను ఈరోజు కోట్ల రూపాయలు సంపాదించాను, ఒక కంపెనీ ఉంది, నా చుట్టూ ప్రజలు ఉన్నారు, కానీ లబ్డబ్ మన కొట్టుకుంటున్న నా గుండె ఏదైతే ఉందో, ఆ గుండె ఆగిపోతుంది. ఆ గుండెను మరలా తిరిగి కొట్టించి లేదంటే నన్ను బ్రతికించడానికి నేను సంపాదించిన కోట్ల రూపాయలు కానీ, నేను పెట్టిన కంపెనీ కానీ, నా చుట్టూ ఉన్న ప్రజలు కానీ, నా అభిమానులు కానీ, నా వర్కర్స్ కానీ, నేను సాధించింది ఏది కూడా ఇదిగో లబ్డబ్ అని కొట్టుకుంటుంది కదా నా గుండె, అది ఆగిపోతుంది కొద్ది రోజుల్లో. ఆ గుండెను మరలా తిరిగి కొట్టుకోవడానికి నేను సాధించిన విజయం ఎటూ ఉపయోగపడటం లేదు అన్నాడు. మీరు బాగా ఆలోచించాలి. అంటే డబ్బులో విజయం సాధించటం విజయమా? డబ్బు సంపాదించటం విజయమా? అధికారం సంపాదించటం విజయమా? అసలు విజయానికి స్కేల్ ఏంటి లోకానికి అంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, లోకానికి ఏ విషయం పైన అంటే ప్రజలకి ఏ విషయం పైన పరిపూర్ణమైన అవగాహన లేదు. టీవీ యాడ్లో చూపిస్తూ ఉంటాడు, ది కంప్లీట్ మ్యాన్ అంటాడు. ఎవరిని చూపిస్తారు చెప్పండి కంప్లీట్ మ్యాన్ అని? యాడ్, అదొక యాడ్. రైమండ్స్ సూట్ వేసుకున్నవాడు ఎవరట? కంప్లీట్ మ్యానా? సూట్ వేసుకుంటే కంప్లీట్ మ్యానే. వాడు చేసే పాపాలు, వాడు చేసే నేరాలు, వాడు చేసే దొంగతనాలు, అంటే లోకం చూసారా మాయ చేసింది. ఇది విజయం అని ఒకదాన్ని చూపించింది. నిజంగా అది విజయమేనా? ఈరోజు డబ్బు సంపాదించటం ఒకటే విజయం అన్నట్టుగా ప్రజల మైండ్లోకి చొప్పించేసరికండి ప్రజలు ఎలా తప్పుదోవ పట్టారంటే మీకు తెలియదు కాదు. 3 రోజుల నుంచి లేదంటే ఒక 4 రోజుల నుంచి భయంకరమైన
వార్తలు సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ మనం చూస్తున్నాం. ఏంటి అది అంటే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు. బెట్టింగ్ యాప్స్ మీకు తెలియదు కాదు. చిన్నవాళ్ళు మొదలుకొని అంటే యూట్యూబ్లో వీడియోలు చేసుకుని చిన్న వాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళు సినిమా యాక్టర్ల వరకు, ప్రకాష్ రాజ్ కానివ్వండి, రానా కానివ్వండి, ఇంకెవరో పేర్లు చెప్తున్నారు. వీళ్ళందరి గురించి ఇక్కడ మన మియాపూర్ పోలీస్ స్టేషన్లోనే కేసులు పెట్టారు. మన మియాపూర్ పోలీస్ స్టేషన్లోనే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు, వీళ్ళు పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారు అని పెట్టారు. ఏంటి బెట్టింగ్ యాప్స్ అంటే? జోదం, ఆన్లైన్ జోదం. ఒకప్పుడు ఊర్లో ప్యాకెట్ ఆడుకునేవారు కదా, అది ఇప్పుడు ఆన్లైన్లోకి వచ్చింది. వీడు వెళ్ళి ఆడుకోవాల్సిన పని లేదు, సెల్ ఫోన్లో ఆడొచ్చు. వేల రూపాయలు, లక్షల రూపాయలు ఆ జోదంలో పోగొట్టుకునండి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, చచ్చిపోతున్నారండి. అప్పులైపోయి ఎవరితోనూ చెప్పుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ట్రైన్ల కింద పడిపోతున్నారు, బస్సుల కింద పడిపోతున్నారు, చచ్చిపోతున్నారండి. చిన్నోళ్ళు మొదలుకొని పెద్దోళ్ళు వరకు ఆ బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పోగొట్టుకుని చచ్చిపోతున్నారు. దీని గురించి ఇప్పుడు ప్రభుత్వం అలర్ట్ అయ్యి అందరి మీద కేసులు పెట్టింది. ఏమంటే మీరు ఒక క్షణం ఆలోచించండి, ఎందుకు అందరూ ఈ డబ్బు వైపు వెంపర్లాడుతున్నారంటే డబ్బు సంపాదించటం విజయం. ఇది లోకానికి నూరు పోశారు బాగా. వ్యక్తిగత విలువలు లేవు. ఏమంటే ఒక వ్యక్తి అనేసరికి ఆ వ్యక్తికి ఒక విలువలు, ఒక మంచి కుటుంబం, వాల్యూస్ ఇవేమి లేవు ఈరోజు. ఇప్పుడు ప్రజెంట్ సొసైటీకి ఇవేమి లేవు. విజయం అనగానే ఆ డబ్బు సంపాదించాడా, ఆ విజయం సాధించాడు. ఆడు ఏ రూట్లో సంపాదించాడు? ప్రజలను ఏమార్చి సంపాదించాడా? ప్రజలను మోసం చేసి సంపాదించాడా? ప్రజలు ఇదిగో కడుపులు కొట్టి సంపాదించాడా? అనేక మందిని మోసం చేసి సంపాదించాడా? ఏమంటే ఒక యూట్యూబర్ ఉన్నాడట, వాడు సుమారుగా 4-5 సంవత్సరాల నుంచి అటండి 6 కోట్లు సంపాదించాడట, జస్ట్ యూట్యూబ్ వీడియోలు చేసి. ఎందుకు అన్ని కోట్లు ఆడికి ఎలా వచ్చినాయంటే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారట. ఇదిగో ఈ జోదం మీరు ఆడండి, ఈ జోదం మీరు ఆడండి అని అలా ఆడటం వల్లట ఆ ప్రమోట్ చేసినందుకు ఆ కంపెనీ వాడు ₹1 కోటి, 50 లక్షలు, 80 లక్షలు అలా ఇచ్చాడట. ఇప్పుడు చాలామంది యూట్యూబర్స్ మీద కేసు పెడితే వాళ్ళు మన దేశం విడిచండి దుబాయ్ పారిపోయారు. మీకు ఒక అతను బాగా పరిచయం ఉండాలి, యూట్యూబ్ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి ఒక అతను తెలుసు. ఎక్కడ పడితే అక్కడ డబ్బులు పనిచేసేవాడు తెలుసా? పేదవాళ్ళ దగ్గరికి ఎంత డబ్బు కట్టట్టుకుని వెళ్ళిపోతాడు. అతని పేరేదో ఉంటుందండి, హర్ష సాయి యూట్యూబర్. డబ్బులు పట్టుకుని వెళ్ళిపోతాడు, కట్టల వాళ్ళకి పనిచేస్తాడు. అదంతా వీడియో తీసుకుని యూట్యూబ్లో పెడతాడు. అందరూ అనుకున్నారు దేవుడు అండి నిజంగా పేదోళ్ళకి సాయం చేస్తున్నాడు అండి అనుకున్నారు. విషయం తెలుసా? వాడి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే ₹1 కోటి వచ్చేదట. ఆడక్కడ ₹1 కోటి తీసుకుని జనానికి 10,000 పంచేవాడు. మీకు అర్థమైందా? ₹1 కోటి తీసుకుని ఏమంటే ఒక 10,000, 20,000 పంచి హీరో అయిపోయాడు వాడు. యూట్యూబ్లో ఏమన్నా వ్యూవర్స్, ఫ్యాన్స్, మళ్ళీ వాడు సినిమా తీద్దాం అనుకుని ఆ సినిమా మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు అయ్యగారు ఏంటంటే దుబాయ్ పారిపోయాడు. అలాంటి వాళ్ళు 2-3 దుబాయ్ పారిపోయారు ఇప్పుడు. అంటే ప్రజెంట్ సొసైటీ ఈజీ మనీకి అలవాటు పడింది. జాగ్రత్తగా వినాలి. కష్టపడే తత్వం పోగొట్టుకున్నారు. కష్టపడి సంపాదించాలి, సరైన మార్గంలో సంపాదించాలి, ఈ విలువలు పోగొట్టుకుని ఇక బెట్టింగ్ యాప్లలో సంపాదిద్దామా, హాయిగా నెట్ ముందు కూర్చొని యూట్యూబ్లో కూర్చొని సంపాదిద్దామా, ఈజీ మనీకి అలవాటు పడింది. ఎందుకు అలవాటు పడారంటే అందరి బుర్రలోనూ ప్రజెంట్ ఉన్నది ఒకటే, డబ్బు సాధించటం విజయం. డబ్బు సంపాదించినోడు విజయం సాధించాడు. సక్సెస్ అనగానే డబ్బు, ఇది ఒకటే కొలమానం. ఈరోజు వాడు ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని నేరాలు చేసినా, అక్రమంగా సంపాదించినా, అన్యాయాలు చేసి సంపాదించినా లేదండి, అతను సక్సెస్ అయిపోయాడండి, విజయం సాధించాడండి జీవితంలో. దేవుని పిల్లలారా, డబ్బు ఉంటే విజయం అనుకుంటే, డబ్బు ఒకటే, అధికారం ఒకటే విజయానికి గుర్తులు, చిహ్నాలు, స్కేల్ అవే కొలమానాలు అనుకుంటే చాలా తప్పు చేసింది ప్రపంచం. ఇప్పుడు బైబిల్ చదవాలి, బైబిల్ చూడాలి. లోకంలో సాధించిన వాళ్ళ గురించి మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే మీకు అర్థం కావాలి అది విజయమా కాదా అన్నది మీకు అర్థం కావాలి. సినిమా యాక్టర్ కోట శ్రీనివాసరావు గారు మీ అందరికీ తెలుసా? తెలియదు ఎవరికైనా? కోట శ్రీనివాసరావు గారు తెలుసు కదండి, అందరికీ తెలుసు. ఆయన యూట్యూబ్లో ఒక ఇంటర్వ్యూ ఉంటుంది చూడండి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ గారికి ఇంటర్వ్యూ ఇచ్చాడు. వెరీ గుడ్. మీరు బాగా వినాలి, ఆలోచించాలి. ఇదే ముందు ఆయన అన్ని ఏం ప్రశ్నలు అడిగాడు అంటే వృత్తికి సంబంధించిన ప్రశ్నలు అడిగాడు. మీరు ఎంత సక్సెస్ అయ్యారు కదా, ఇన్ని రకాల వేషాలు వేశారు కదా, కొన్ని కోట్ల రూపాయలు సంపాదించారు కదా మీరు అంటే, అవునండి నేను సాధించాను, నేను వేయని వేషం లేదు, చాలా డైలాగులు చెప్పాడు.
చాలా గొప్పగా తన గురించి తాను ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు, చాలా గొప్పగా మాట్లాడాడు. నేను ఈ మనుషులు ఏం మాట్లాడతారని క్షుణ్ణంగా వింటూ ఉంటాను. అతను మాట్లాడిన ఒక మాట అండి ఆలోచింపు చేసింది నన్ను. అప్పుడే ఈ థాట్ వచ్చింది నాకు, నిజమే కదా ఇది. మాట్లాడుతూ 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 అన్నాడండి, చాలామంది అంటారు కష్టపడి పనిచేస్తే విజయం వస్తుంది అంటారు, నేను దాన్ని నమ్మను అన్నాడు. బాగా వినాలి. ఊరకే శ్రమ పడిపోతే విజయాలు వచ్చేస్తాయి అంటారు, అది నేను నమ్మనండి. మీకు సూత్రం చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. మనిషికి కష్టపడి సంపాదించిన టాలెంట్ గుమ్మడికాయ అంత ఉన్నా, ఇదే డైలాగ్ వేసాడు అంటే కరెక్ట్గా ఇదే డైలాగ్ ఉంటుంది. గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంటే సరిపోదు, ఆవగింజ అంత అదృష్టం ఉండాలన్నాడు. చెప్పిన డైలాగ్ అండి, యాజ్ ఇట్ ఈజ్కి ఇది. అంటే నువ్వు ఊరకే శ్రమ పడిపోతే సరిపోదు, నీకేం కూడా ఉండాలట, అదృష్టం కూడా ఉండాలి. గుమ్మడికాయ అంత టాలెంట్, ఆవగింజంత అదృష్టం, ఈ రెండు ఉన్నోడే కోట అన్నాడు. అంతే, జబ్బకు చప్పట్లు కొట్టాడండి యాంకర్. మీకు అయిపోలేదు స్టోరీ, ఇక్కడ వరకు అందరూ చప్పట్లు కొడతారు, అసలు కథ ముందుంది. అంటే ఇప్పుడు తను విజయం సాధించేశాడా అంటే శ్రమ పడితే కాదు, అదృష్టం ఉండాలి. అదృష్టం ఉంటే ఎవరైనా ఏం సాధిస్తారు? విజయం సాధిస్తారు. మీరు సక్సెస్ అన్నట్టుగానే ఉంది, మీరు విజయం సాధించారు అన్నట్టుగానే ఉంది అక్కడ వరకు ఇంటర్వ్యూ. నేను అలా కొద్దిసేపు ఆలోచించాను, విన్నాను చివరి వరకు. మరి ఆ ఇంటర్వ్యూ చూడండి. సాధించారా విజయం అంటే సాధించాను. సాధించారా విజయం? సాధించాను. అయితే మీకు ప్రశ్న అడుగుతాను ఇప్పుడు అన్నాడు. మీ కొడుకు గురించి జ్ఞాపకం చేస్తాను అనగానే, కొడుకు అని పేరు ఎత్తగానండి విజయం సాధించానన్న కోట చిన్నపిల్లడు అయిపోయాడు. కళ్ళంప నీళ్లు పెట్టుకుని బోరున ఏడుస్తున్నాడు. ఎందుకు తెలుసా మీకు? కోట శ్రీనివాసరావు గారి కొడుకు యాక్సిడెంట్లో చనిపోయాడు. తెలుసా మీకు ఎవరికైనా? బాబు మోహన్ గారి కొడుకు, అలాగే కోట శ్రీనివాసరావు గారి కొడుకు, ఇద్దరు కొడుకులు బైక్ యాక్సిడెంట్లో చచ్చిపోయారు. నాకు ఫస్ట్ హాఫ్ అంతా ఇతను ఏదో విజయం సాధించాడు, సక్సెస్ అన్నాడు, అక్కడ వరకు బాగుంది. సెకండ్ హాఫ్ అతను లైఫ్లోకి వెళ్ళేసరికి, పర్సనల్ జీవితంలోకి వెళ్ళేసరికి మీరు హ్యాపీగా ఉన్నారంటే, లేదండి ప్రతిరోజు ఏడుస్తున్నాను కొడుకుని తలుచుకున్నాడు. మీకు ఏమర్థమైందో చెప్పాలి ఇప్పుడు నాకు. కోట గారు విజయం సాధించాడా సాధించలేదా అని అడుగుతున్నాను నేను. సాధించాడా సాధించలేదా? వృత్తిలో సాధించాడు, కుటుంబ పరంగా రోజు ఏడుస్తున్నాడు. కోట్ల రూపాయలు ఉన్నాయి, బాగా వినాలి, కోట్ల రూపాయలు కళ్ళ ముందు ఉన్నాయి. ఏమండి, ఆస్తి ఉంది, ఇల్లులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చక్క డాడీ బాగున్నావా, ఎలాగున్నావు డాడీ అని వృద్ధాప్యంలో పలకరించడానికి పక్కన ఎవరు లేరు ఇప్పుడు? కొడుకు లేడు. ఇది విజయమా? సక్సెస్ ఇది? మీరు బాగా ఆలోచించండి. అంటే పిల్లలను పోగొట్టుకుని, పిల్లల్ని రక్షించుకోలేక, కుటుంబం లేక, పలకరించే వాళ్ళు లేక, నెక్స్ట్ ఈ ఆస్తి ఎవరి చేతుల్లో పెట్టాలో తెలియక అల్లాడిపోతున్న తండ్రి మనసులోకి వెళ్ళి మీరు ఏమి సాధించారు అంటే ఏడుస్తున్నాడు. చివరికి వచ్చేసరికి ఏడుస్తున్నాడు. మీరు ఇది మనసులో పెట్టుకోండి. మరొక ఉదాహరణ నేను చాలాసార్లు చెప్తాను. నారాయణ విద్యా సంస్థల అధినేత ఎవరండి? నారాయణ గారు. ఇప్పుడు ప్రజెంట్ ఏపీ మినిస్టర్ అయినా, ఒక్కడే కొడుకు, 1000 కోట్ల ఆస్తి. ఇప్పటికీ ఆయన బ్రాంచ్లు పెంచుతూనే ఉన్నాడు. ఎక్కడ పడితే అక్కడ నారాయణ స్కూళ్ళు, కాలేజీలు ఇంకా కడతానే ఉన్నారు. 1000 కోట్లండి ఆస్తి. ఆయన కొడుకు హైదరాబాద్లో ఉండేవాడు. తెల్లవారుజామున 3:30-4 టైంలో ఎక్కడో మిడ్ నైట్ పార్టీకి వెళ్ళాడట. పార్టీకి వెళ్ళి వస్తూ తెల్లవారుజామున నిద్రలో మత్తులో డ్రైవ్ చేయబోయి ఇక్కడ హైటెక్ సిటీ దగ్గర మెట్రో పిల్లర్ని గుద్దుకొని చచ్చిపోయాడు. ఆయన కాస్ట్లీ కారు, అది కోట్ల రూపాయల కారు. అయినా సరే మెట్రో పిల్లర్ని గుద్దగానే ఆన్ స్పాట్ చచ్చిపోయాడు ఆయన. నారాయణ గారి జీవితం నేను అడుగుతున్నాను ఇప్పుడు, సక్సెసా? అదే అన్నాను స్టార్టింగ్లో నేను. ఒక వ్యక్తి జీవితంలో విజయం అనగానే డబ్బా, మన లోపల ఉన్న మనోవేదన, ఏడుపు, కొడుకు లేడన్న బాధ, కూతురుని పోగొట్టుకుంటే కూతురు లేదన్న బాధ,
ఇవన్నీ మీరు లోతుగా ఆలోచిస్తుంటే నిజమేనండి, లోకం చెప్పిన సక్సెస్ ఎక్కడో మనకి సెట్ అవ్వటం లేదు, అది నిజం కాదు అన్నట్టుగా మీకు అనిపిస్తుంది. ఇప్పుడు నిజమే, బాగా ఉద్యోగం చేస్తేనో బాగా డబ్బు సంపాదిస్తేనో విజయం అనుకుంటే కుటుంబాలను పోగొట్టుకొని, వ్యక్తులను పోగొట్టుకొని, ఆరోగ్యాలను పోగొట్టుకొని, జైలు పాలైపోయి, ఏమండి ఇలాగ ఎంతమంది జీవితాలను నాశనం చేసుకున్న వాళ్ళు లేరు చెప్పండి. దేవుని పిల్లరా, లోతుగా ఆలోచిద్దాం వాక్యాన్ని, దేవుడి మాటలు లోతుగా ఆలోచిద్దాం. ఈరోజు మీరు నేను లోకంలో పడిపోయి వాళ్ళనే మనకేవో రోల్ మోడల్స్గా పెట్టుకుని వాళ్ళ ఆస్తులు సంపాదించారు కనుక, వాళ్ళు డబ్బు సంపాదించారు కనుక నేను కూడా వాళ్ళ వెనకాల వెళ్ళిపోవాలి, నేను ఏదో సాధించాలని అనుకుంటే అది నిజమైన విజయం కాదు. ఆ విజయంతో మీకు వచ్చేది కూడా చివరిలో ఏమీ ఉండదు, ఏడవటం, కన్నీరుతో ఉండటం తప్ప ఏమండి సాధించేదంటూ ఏమీ ఉండదండి. దేవుని పిల్లలారా, ఇప్పుడు మాట చెప్తాను నేను మీకు. కోటగారి జీవితంలో డబ్బు ఉంది, మంచి నటుడు, ఇప్పటికీ ఆయనకి డిమాండ్ ఉంది, ఏ యాక్టింగ్ చేసినా 1000 రూపాయలు ఇస్తారు రోజుకి, అన్నీ ఉన్నాయి. కానీ కన్న కొడుకు కళ్ళ ముందు లేడు. ఇప్పుడు మాట చెప్తాను, మనిషి జీవితంలో ఏమున్నా కూడానండి, నీకు ఏమున్నా కూడా నీ ఆయుష్ అనేది ఉంది చూసావు, బాగా వినాలి, ఆయుష్ అనేది ఉంది చూసావు, నీ ప్రాణం అనేది ఉంది చూసావు. ఈ ఆయుష్, ఈ ప్రాణం అనేది మనిషి చేతుల్లో ఉండదండి. ఉంటుందా? మన ప్రాణం మన చేతుల్లో ఉందా? మన ఆయుష్ మన చేతుల్లో ఉందా? మన జీవితం మన చేతుల్లో ఉందా? లేదు. జీవితం ఎవరి చేతుల్లో ఉంది అంటే దేవుడి చేతుల్లో ఉంది. నీ ప్రాణము ఆత్మ రెండు ఎవరి చేతుల్లో ఉన్నాయి అంటే దేవుడి చేతుల్లో ఉన్నాయి. అందుకే మీరు చూడండి, ఏ వ్యక్తి ఎప్పుడు ఎలా మరణిస్తాడో తెలియని పరిస్థితిలోకి వచ్చాం. ఏ వ్యక్తి ఎప్పుడు ఎలా చచ్చిపోతాడో తెలీదు. కీర్తనల గ్రంథం మీరు తీయండి జాగ్రత్తగా. కీర్తనల గ్రంథం మీరు బాగా బైబిల్ రాసుకోవాలి ఇవన్నీ. కీర్తనల గ్రంథం 39వ కీర్తన చదువుదాం. 39వ కీర్తన చదువుదాం. 5వ వచనం చదువుదాం. అందరం బైబిల్ తీయండి. కీర్తనల గ్రంథం 39వ అధ్యాయం 5వ వచనం. నా దినముల పరిమాణము నువ్వు బెత్తడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. చూసారండి, మనిషి ఆయుష్కాలం అట దేవుడికట దేవుడి దృష్టికట ఎంతగా ఉందట? బెత్తెడు. నా ఆయుష్కాలం లేదా నా దినముల పరిమాణము నువ్వు బెత్తెడుగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను, ఇది అండర్లైన్ చేసుకోండి, వాడు ఎంత స్థిరుడైనను. నేను ఈ రెఫరెన్స్, ఈ బిట్ కోసం, ఈ పదం కోసం మీకు పట్టుకొచ్చాను ఇక్కడ. వాడు ఎంతటి స్థిరుడైనను, 1000 కోట్ల రూపాయల స్థిరుడా, మంచి యాక్టరా, లాయరా, డాక్టరా, మంత్రా, ప్రధానమంత్రా, ముఖ్యమంత్రి, రాష్ట్రపతి, ఒక దేశానికి రాజా లేదా చక్రవర్తి, ఏమంటే ప్రపంచంలోకి వెళ్ళ ధనవంతుడా, లేదంటే ప్రపంచంలోకి వెళ్ళి అత్యంత బాగా తెలివైన వాడా, బాగా ఏమంటే జ్ఞానాన్ని సంపాదించిన వాడా, ఎంత స్థిరుడైనను, ఆ పదం చూసారా? ఎంత స్థిరుడైనను ప్రతి వాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నారు. వట్టి ఊపిరి వలె ఉన్నారు. వట్టి ఊపిరి వలె ఉన్నారు. అదండి, నువ్వు లోకంలో ఏదో సాధించేసావు, ఎంతో గొప్పవాడిని అయ్యేవని నువ్వు అంటుంటే దేవుడు అంటున్నాడు, వాడు ఎంతటి స్థిరుడైనను ప్రతి వాడు కేవలము ఊపిరి వంటివాడు, ఊపిరి వంటివాడు అన్నాడు. దేవుని పిల్లలారా, అంటే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నువ్వు దేంట్లో విజయం సాధించాలి అన్నా, నీ జీవితంలో విజయం సాధించాలా, నీ వ్యక్తిగత జీవితంలో విజయం సాధించాలా, నీ ఆరోగ్యం విషయంలో విజయం సాధించాలా, ఇదంతా కూడా ఎవరి చేతిలో ఉంటుంది అంటే దేవుడి చేతిలో ఉంటుంది. ఈరోజు ఏమండి, కూడిక పెట్టిన సహోదరులు వసంత్ ఎందుకు పెట్టారు తెలుసా మీకు? ఎవరికైనా రీజన్ తెలుసా? ఆయన ఒక 10 సంవత్సరాల క్రితం ఆపరేషన్ చేయించుకున్నారు. ఆపరేషన్ అంటే చిన్న ఆపరేషన్ ఏం కదా, అది కిడ్నీ ఆపరేషన్, కిడ్నీ మార్పిడి. కిడ్నీలు పాడైపోతే ఒక కిడ్నీ తీసి ఆ ప్లేస్లో మరొక కిడ్నీ పెట్టారు.
అది పెట్టి ఆయన ఆరోగ్యంగా 10 సంవత్సరాలు, ఇప్పటికి 10 సంవత్సరాలట. అంటే మీరు ఆలోచిస్తానండి, కిడ్నీలు పాడైపోయిన తర్వాత అండి ఆటోమేటిక్గా డయాలసిస్కి వెళ్ళిపోవాలి. డయాలసిస్కి వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా డోనర్ దొరికి, కిడ్నీ దొరికి, ఆపరేషన్ బాగా జరిగి ఆ సక్సెస్ అయ్యి అది సెట్ అయితే ఉంటారు. అది కూడా చాలా కష్టం, చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. కానీ ఆయన చూస్తేనండి నిజంగా ఆశ్చర్యం ఏంటంటే 10 సంవత్సరాలైనా ఎంత బాగున్నాడు, ఆయన ఎంత ఆరోగ్యంగా ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు. అది జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన. అంటే నాకు దేవుడు తోడుగా ఉండబట్టి, నాకు ఆ సమయంలో దేవుడు సహాయం చేయబట్టి అన్ని విధాలుగా ఇదిగో నేను ఈరోజు ఊపిరితో ఉన్నాను, ప్రాణాలతో ఉన్నాను, క్షేమంగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను. ఇది విజయం అంటే. మీరు బాగా ఆలోచించాలి. విజయం అనగానే నీకు దేవుడు తోడుగా ఉండి నీ ఊపిరి ఏదైతే ఉందో, నీ జీవితం ఏదైతే ఉందో చూసావు, ఎలాంటి కష్టం వచ్చినా ఆ జీవితాన్ని నిలబెడుతున్నాడా, అదండి అసలైన విజయం అంటే. ఇప్పుడు మీరు రోగం వచ్చండి, తెలియని భయంకరమైన రోగాలతో కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు పోగొట్టుకుంటున్న వాళ్ళు ఎంతమంది లేరు భూమి మీద? ఎంతమంది లేరు? డబ్బులున్నా దానికి వైద్యం లేక, డబ్బులు పెడతామన్నా బ్రతికించలేక ఎంతమంది ప్రాణాలు విడుస్తున్నారు మీరు చూడండి. బైబిల్లో ఒక ఆయన ఉంటాడండి, నిజంగా ఆయన ఒక మాట మాట్లాడాడు. ఆయన కూడా, ఆయన జీవితంలో కూడా ఒక భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. జీవితం ఇంకా అయిపోయింది అనుకున్నాడు. హిజ్కియా అనే ఆయన బైబిల్లో మీకు కనబడతాడు. మరణకరమైన రోగం వచ్చింది ఆయనకి. అంటే ఆల్మోస్ట్ చచ్చిపోయేంత రోగం. ఇక చచ్చిపోతాడు అనుకుని డిసైడ్ అయిపోయారు. ఆ టైంలో ఆయన చేసిన ప్రార్థన, ఊపిరి ఎవరి చేతుల్లో అయితే ఉందో, ఆరోగ్యం ఎవరి చేతుల్లో అయితే ఉందో, ఆయుష్ అనేది ఎవరి చేతుల్లో అయితే ఉందో, ఆయనకి చేసిన ప్రార్థన. ఎందుకంటే ఈరోజు మనిషి ఎలా అంటాడు అంటే, ప్రాణం, తల్లి గర్భంలో ప్రాణం ఇచ్చింది దేవుడు, దేహాన్ని కట్టింది దేవుడు, అందులో ఆత్మను పెట్టింది దేవుడు, భూమి మీదకి పంపించి మనిషి బ్రతకడానికి సకల వసతులను అమర్చింది దేవుడు. నీ జీవితంలో ఏదైనా భయంకరమైన సంఘటన నిన్ను తాకుతుంటే దాని నుంచి బయటకు తీసుకొని రాగలిగిన శక్తి దేవుడికే ఉంటుంది. కానీ ఈ విశ్వాసం, ఈ నమ్మకం చాలా కొద్దిమందికి ఉంటుంది. డాక్టర్లు నమ్ముకునే వాళ్ళు ఉంటారు, ఏమండి లోకంలో ఉండే మందులు నమ్ముకునే వాళ్ళు ఉంటారు, లేదా లోకంలో ఉండే మనుషులు నమ్ముకునే వాళ్ళు ఉంటారు. కానీ సర్వానికి ఆధార సంభూతుడైన దేవుడిని నమ్ముకునే వాళ్ళు కొద్దిమంది ఉంటారు. ఈ హిజ్కియా ఆ కేటగిరీకి చెందినవాడు. ప్రార్థన చేశాడు, దేవుడు ఆయుష్కాలాన్ని పెంచాడు 15 సంవత్సరాలు. పెంచిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు, మీరు రాత్రి జాగ్రత్తగా చూడాలి. ఈరోజు డబ్బున్న వాళ్ళు, అధికారం ఉన్న వాళ్ళు, కళ్ళ ముందు వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుని కుటుంబాలు రోడ్డును పడిపోయి ఎంత బాధపడుతున్నారో మీకు తెలియదు కదా. హిజ్కియా ఒక మాట అంటాడు. ఆయన స్వస్థత పొందుకున్న తర్వాత ఒక కీర్తన రాశాడు, ఒక పాట రాశాడు. పాట రాస్తూ హిజ్కియా ఏమంటున్నాడో ఒక విషయం చూద్దాం. యెషయా గ్రంథానికి రండి, 38వ అధ్యాయం. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 6వ వచనం మీరు చూస్తే, 6వ వచనంలో యెషయా గ్రంథం 38వ అధ్యాయం 6వ వచనం, ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చేదను, మరియు ఈ పట్టణము నేను నిన్ను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు చేతిలో పడకుండా విడిపించదను. ఏమండి, ఇది మీరు బాగా ఆలోచించండి. ఇదిగో నేను నీకు మళ్ళా 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నాను అన్నాడు. ఏమండి, 1 రోజు 2 రోజులు కాదు, చచ్చిపోయే మనిషిని తిరిగి మరలా బ్రతికించి 15 సంవత్సరాల ఆయుష్ అట. 15 సంవత్సరాలు బ్రతుకుతావు ఇంకా నువ్వు అన్నాడు. ఎంత మేలు తెలుసండి ఇది, ఎంత గొప్ప విషయం తెలుసా ఇది మనిషి జీవితానికి. ఆయుష్ను పెంచడం అంటే చచ్చిపోయే మరణశయ్య మీద పడుకున్న వాడిని తిరిగి వచ్చి మరలా రాజును చేసి, ఏమంటే కుటుంబంతో పిల్లలతో క్షేమంగా 15 సంవత్సరాలు ఉండడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు అంటే ఒక్క క్షణం మీరు ఆలోచించండి. ఇంతకు మించి విజయం ఏదైనా ఉంటుందా మనిషి జీవితంలో? ఆయుష్ను పొందుకోవటం కంటే గొప్ప విజయం ఏదైనా ఉంటుందా? ఏమంటే ఆయుష్ ఈరోజు ఎవరి చేతిలోనే ఉందా? మనుషుల చేతుల్లో ఉందా? నిన్న మేము ఒకరిని పలకరించడానికి వెళ్ళామండి, సేవకులు చనిపోయారు పాపం అనారోగ్య సమస్యతో. ఆ కుటుంబం బోరుని ఏడుస్తుంది. మేము పలకరించడానికి వెళ్ళాం నిన్న. సేవకుడు, సేవ ఉంది, మగ పిల్లలు లేరు, 2 ఆడపిల్లలు, అందులో పెద్ద ఆవిడ సంఘాన్ని నడిపిస్తుందట. అమ్మాయి ఏడుస్తుందండి, నిజంగా చాలా బాధేసింది. ఏడుస్తూ అంటుంది,
మా నాన్న మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళిపోయాడు అని, చాలా బరువులు మా మీద పెట్టి వెళ్ళిపోయాడు, ఈ బాధ్యతలు మా మీద పెట్టి వెళ్ళిపోయాడు, మా నాన్న లేడు, ఇంకో కొద్ది రోజులు ఉంటే బాగున్ను అంటుంది. ఆ బాధ చూసిన తర్వాత నాకు అనిపించిందండి, నిజంగా ఒక వ్యక్తి బ్రతకాలి అన్నా, చనిపోవాలి అన్నా, ఒక కుటుంబం సంతోషంగా ఉండాలి అన్నా, ఒక కుటుంబం ఏమంటే ఆ బాధల్లోంచి దుఃఖాల్లోంచి బయటికి రావాలి అన్నా, ఏమంటే ఆయన్ని బ్రతికించడానికటండి 80 లక్షలు ఖర్చు పెట్టారటండి పాస్టర్ గారి కోసం. 80 లక్షలట. అయినా బతకలేదు ఆయన, కుటుంబం దుఃఖంలో ఉంది. అలాంటి పరిస్థితి హిజ్కియాకు వచ్చింది. కానీ దేవుడు ఎందుకు హిజ్కియాను కరుణించాడు, తనకు తన కుటుంబానికి మరల క్షేమాన్ని ఇచ్చాడు, విజయాన్ని ఇచ్చాడు. నిజంగా హిజ్కియా ఒక కీర్తన రాస్తాడు కిందకి వెళ్ళేసరికి. ఏమన్నాడు ఒకసారి కిందకి వెళ్ళేసరికి చూద్దాం. తొమ్మిదో వచ్చిన చూడండి. యోధారాజైన హిజ్కియా రోగి అయి ఆరోగ్యము పొందిన తర్వాత అతడు రచించినది అంటే మీరు బాగా వినాలి. ఆరోగ్యాన్ని పొందాడంటే ఆయుష్ ఇచ్చాడు, మళ్ళా దేవుడు బ్రతికించాడు. బ్రతికించిన తర్వాత హిజ్కియా ఏం రాశాడట? కీర్తన రాశాడట. దేవుడికి స్తుతి చేస్తూ కీర్తన రాశాడు. అంటే మన జీవితంలో మనకి ఏ మేలు జరిగినా మనం ఏం చేయాలి చెప్పండి? నెక్స్ట్ వెంటనే మనం చేయాల్సింది ఏంటి? దేవుడిని స్తుతించాలి, దేవుడిని కీర్తించాలి, దేవుడిని గణపరచాలి. దీనికి కారకుడు దేవుడే అని గలమెత్తాలి. ఏమన్నా నేను నిజంగా చెప్తున్నానండి, దేవుడు చాలా సీరియస్ అయిపోయే విషయాల్లో ఇది ఒక విషయం అండి. దేవుడు నీ ఎడల ఒక భయంకరమైన ప్రమాదం నుండో కష్టం నుండో నిన్ను బయటకు తెచ్చిన తర్వాత దానికి తిరిగి నువ్వు కృతజ్ఞత చెప్పటం లేదంటే అసలు దేవుడు ఇష్టపడ్డావు. ఒకానొక సందర్భంలో నుండి యేసు ప్రభు మాట్లాడతాడు, మీకు తెలియదు కదా, కుష్ఠరోగులను బాగు చేస్తాడు. బాగు చేశాడా? కుష్ఠరోగులను బాగు చేశాడు. బాగు చేసి యాజకుడికి చూపించుకొని రండి అంటే ఎల్లోళ్ళు అందరూ తిరిగి వచ్చారా? మళ్ళా తిరిగి వచ్చారా? రాలేదండి. యేసుప్రభు అన్నాడు చూసారు, అప్పుడు అన్న మాట మీ అందరికీ తెలుసు, నీకు ఒక్కడికే విశ్వాసం ఉందయ్యా, నువ్వు ఒక్కడవే భక్తి ఉందయ్యా, నీకు ఒక్కడికే కృతజ్ఞత ఉందయ్యా, మిగిలిన వారు ఏరి స్వస్థత పొందుకున్న వాళ్ళు లేరు. హిజ్కియా అలాంటి కాదు. బాగా వినాలి. మీ జీవితంలో నా జీవితంలో దేవుడు ఏదైనా కష్టం నుంచి బయటకు తెచ్చాడా? మళ్ళీ చెప్తున్నానండి, మీరు బాబోయ్ ఇది పెద్ద శ్రమ, ఇది పెద్ద కష్టం, నా వల్ల అవదని మీరు ఏడుస్తున్న టైంలో, వేదన పడిపోతున్న టైంలో మిమ్మల్ని అలా లాక్కొచ్చి ఒడ్డు మీద కూర్చోబెడతాడు చూశారు. అది ఎప్పటికీ మీరు మర్చిపోకుండా దేవునికి స్తోత్రాలు చెప్పాలి. లేదంటే దేవుడు కృతజ్ఞతాహీనుడు అంటాడు. జీవితంలో నీకు అలాంటి మళ్ళా పెద్ద కష్టం వచ్చినప్పుడు నీ వంక చూడనుగాక చూడ్డావు. మీకు అపాయం వచ్చినప్పుడు నేను నవ్వెదను అంటాడు దేవుడు బైబిల్లో. ఎందుకంటే నేను పిలిచాను, నేను కాపాడాను, ఆ కృతజ్ఞత నా ఎడలను చూపించలేదు కదా. హిజ్కియా అలాంటోడు కాదు. నాకు ఆరోగ్యం వచ్చింది కనుక, నేను మరలా మంచి స్థితిని పొందుకున్నాను కనుక, నాకు వచ్చిన ఆరోగ్యము, నాకు వచ్చిన స్థితి దేవుడికి ఉపయోగపడాలి అని కీర్తన రాస్తున్నాడు. ఏమని రాశాడో తెలుసండి కీర్తన? నిజంగా దేవుడు నా కీర్తనలో ఎంత బాగా స్తుతించాడో, నిజంగా సమస్త ఘనత, మహిమ, విజయము సమస్తము దేవుడికి ఎలాగ అప్పగించాడో ఒకసారి మీరు వినాలి. అది చదువుతాను, జాగ్రత్తగా వినండి. 10వ వచనం. నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారమునకు పోవలసి వచ్చెను. నా దినముల మధ్యాహ్న కాలం అంటే నాకు దేవుడిచ్చిన ఏమంటే ఆయుష్లో మధ్యలోనే నేను పోవలసి వచ్చింది పాతాళానికి. కానీ ఏమంటే నా ఆయుశేషము పోగొట్టుకుని ఉన్నాను. యెహోవాను సజీవుల దేశమున యెహోవాను చూడకపోదును, మృతుల లోక నివాసినై ఇకను మనుషులు కానకపోదునని. చూసారా, నేను మృతుల లోకానికి వెళ్ళిపోయి భూమి మీద ఉన్న మనుషుల్ని చూడలేకపోతానేమో అనుకున్నాను. నా తండ్రిని చూడలేనా, నా తల్లిని చూడలేనా, నా భార్యను చూడలేనా, నా పిల్లల్ని చూడలేనా, నా కుటుంబంతో నేను ఉండనా అని అనుకున్నాను. నేను నా పని అయిపోయింది అనుకున్నాను. ఎవడో మాట అడుగుతాను ఇక్కడ బాగా వినాలి. ప్రారంభంలో చెప్పినవన్నీ ఇప్పుడు మీరు ఆలోచించాలి. ఏమండి, హిజ్కియా అనగానే ఎవరో తెలుసా మీకు? ఎవరు? రోజు కూలి పని చేసుకుని ఆయన ఎవరు? రాజు. మళ్ళా చెప్తున్నాను, రాజు, దేశానికి రాజు, చక్రవర్తి, డబ్బు, ఆస్తి, సింహాసనం, అధికారం, పెద్ద ఏమండి దాని చుట్టూ చాలా మంది పనివాళ్ళు, అంతఃపురం. ఇది విజయమా? అన్నీ ఉండి ప్రాణం పోతే, అన్నీ ఉండి జీవితం మధ్యలో ముగిసిపోతే అదేంటయ్యా విజయం? అసలైన విజయం నేను చూపిస్తాను. ఇదిగో
నాకు అన్నీ ఉన్నాయి, కానీ ఆయుష్కాలం మధ్యలో నా కుటుంబంతో ఉండలేక, నా ప్రజలతో ఉండలేక నేను వెళ్ళిపోతానేమో అనుకున్నాను. కానీ దేవుడు నన్ను తిరిగి మరలా ఏం చేశాడు? బ్రతికించాడు. ఈ విజయం దేవునిది, నా జీవితంలో నేను పొందిన ఈ విజయం దేవుడిది అంటాడు. కిందకి వెళ్ళేసరికి ఎంత మంచి మాట అంటే, యెహోవాను సజీవుల దేశమున యెహోవాను చూడకపోదును, మృతులలోక నివాసన ఇకను మనుషులు కానకపోదును నేను అనుకుంటుని, నా నివాసము పెరికివేయబడను, గొర్రె కాపరి గుడిసె వలె అది నా యొద్ద నుండి ఎత్తుకొని పోబడెను. చూసారా, నా జీవితం అయిపోయింది అనుకున్నప్పుడు విజయం ఇచ్చాడు దేవుడు నా జీవితానికి. 15 ఏళ్ళు మళ్ళా నేను తిరిగి నా కుటుంబంతో నాకిచ్చిన దేవుడిచ్చిన ఆ పనిలో నేను క్షేమంగా కొనసాగడానికి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అంటున్నాడు. దేవుని పిల్లరా, మీరు బాగా ఆలోచిస్తే ఇక్కడ విషయాన్ని, విజయం అనగానే అన్ని విషయాలలో నువ్వు విజయం సాధించాలి. నీకు అనారోగ్య సమస్య వచ్చిందా, నీ ప్రాణం పోయేంత భయంకరమైన స్థితి నీకు వచ్చిందా, అక్కడ కూడా దేవుడు నిన్ను బ్రతికించి బయటకు తెస్తున్నాడా? అది అసలైన విజయం. అంటే అది ఎవరికి సాధ్యపడుతుంది అంటే, ఎవరైతే దేవుడిలో ఉంటున్నారో, ఎవరైతే దేవుడు కృపను పొందుకుంటున్నారో, ఎవరైతే దేవుడికి దగ్గరగా ఉంటున్నారో, ఎవరైతే దేవుడి చిత్తాన్ని ఇష్టాన్ని భూమి మీద నెరవేరుస్తున్నారో, ఎవరు దేవుడి కొరకు బాగా బ్రతుకుతున్నారో, ఎవరు దేవుడి కోసం బాగా ఆలోచించగలుగుతున్నారో, వాళ్ళ వెనకాల దేవుడుండి ప్రతి విషయంలోనూ దేవుడు వాళ్ళకి ఏమిస్తాడో తెలుసా? విజయం. చాలామంది అడ్డదారుల్లో రాత్రికి రాత్రి ఆ ధనవంతులు అయిపోదామని భయంకరమైన ప్రయత్నాలు చేస్తారండి. కానీ అవన్నీ దేవుడికి నచ్చని ప్రయత్నాలు. అవి విజయాలు ఉండవు అందులో. అప్పులు పాలైపోతారు. ఏమండి, ఈరోజు మీకు ఎంత చెప్పాను కదా ఉదాహరణ, ఈజీ మనీ మాయలో పడి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి, లేదంటే బెట్టింగ్ యాప్లు ఆడి నేను రాత్రికి రాత్రి ఏదో కుబేరుడిని అయిపోవాలనుకుని ఎంతోమంది వాళ్ళ జీవితాలు నాశనం చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇది మీరు ఒకటే ఆలోచించండి, దేవుడు వెనకాల ఉంటే జీవితానికి సంబంధించిన అన్నీ ఉన్నట్టే. నీకు బ్రతకడానికి డబ్బు అవసరమా? ఇస్తాడు. నీకు బ్రతకడానికి తిండి అవసరమా? ఇస్తాడు. నీకు బ్రతకడానికి ఒక ఉద్యోగం అవసరమా? ఇస్తాడు. బ్రతికిస్తాడు. అన్ని విషయాల్లో సహాయంగా ఉంటాడు. ఏదో ఒక దాంట్లో ఏదో కొంచెం గొప్పడు అయిపోయి నేను విజయం సాధించేసానని దాన్ని బట్టి నువ్వు పొంగిపోతే సమస్త విషయాలలో విజయాన్ని ఇచ్చేది దేవుడు అని మర్చిపోయావు. ప్రాణం మీదకి వస్తే నీకు ఏదైనా భయంకరమైన ప్రమాదం అయ్యి ఏ కాలో చెయ్యో నడుమో ఇరిగిపోయి మంచం మీద పట్టేస్తే అప్పుడు నీకున్న ఆ ఉద్యోగం, అప్పుడు నీకున్న ఆస్తి, నీకు అప్పుడున్న డబ్బా, ఏం చేస్తావు? అన్ని మంచం మీద జరుగుతూ ఉంటాయి. ఇక అది విజయం ఏంటది? మీరు బాగా ఆలోచించాలి. నిన్ను ఏ సమస్యలో నుండైనా బయటికి తీసుకొని రాగలిగిన దేవుడు నీకు తోడుగా ఉంటే అది వ్యక్తి జీవితానికి అసలైన విజయం. మళ్ళా చెప్తున్నాను, ఆ వ్యక్తి జీవితానికి అసలైన విజయం అంటే అదే. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుడు నిన్ను బయటికి తీసుకురావడానికి నీ వెనకాల తోడుగా ఉంటున్నాడా? నీ చుట్టూ దేవుడిచ్చిన సహోదరులు ఉంటున్నారా? నీకు తోడుగా సంఘం ఉంటుందా? ప్రార్థన చేయడానికి, వాళ్ళ వల్ల అయిన సహాయం నీకు అందించడానికి నీకు తోడుగా ఉంటుందా? అది కదా దేవుడిని చక్కగా దేవుళ్ళలో ఉండటం అంటే. బైబిల్లో ఒక వ్యక్తిని చూపిస్తాను ఇప్పుడు మీకు. అసలు ఏం తెలియదండి ఆయనకి. ఒక కల్దీ ప్రాంతానికి చెందిన ఒక అన్యజనుడు. వాళ్ళ తాతలు ముత్తాతలంతా కూడా విగ్రహారాధికులు. సృష్టికర్త అని ఆయన ఎలా ఉంటాడో తెలీదు. ఎందుకో మరి దేవుడు సడన్గా ఆయన ఎన్నుకున్నాడు. నాయన నువ్వు నాకు కావాలి, నువ్వు రావాలి అన్నాడు. ఓకే ప్రభా వస్తాను అన్నాడు. జాగ్రత్తగా వినండి, ఇది వస్తాను అన్నప్పుడు ప్రతి విషయంలో దేవుడు తోడుగా ఉండండి. ఆయన జీవితంలో ఆయన జరిగించిన కార్యాలన్నిటిలో కూడా అతను ఏది తలపెడితే అందులో విజయం అండి. అంత తోడుగా ఉన్నాడు. అంత తోడుగా ఉన్న వ్యక్తి ఎవరంటే బైబిల్లో అబ్రహాము. ఒక భయంకరమైన పరిస్థితుల్లో నుండి బయటకు వచ్చాడు. విగ్రహారాధన నుండి బయటకు వచ్చాడు. ఒకటే ఆయనకి ఆ రోజున్న బలం ఏంటంటే, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఆయన చెప్పిందల్లా నేను చేస్తాను, దట్స్ ఇట్, అంతే. అదొక్కటే పాలసీగా పెట్టుకున్నాడండి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, అది దైవ వాక్కు, దేవుడు వాక్యం, అది దేవుడు మాట, అది ఆయన ఏదైతే నాతో చెప్తాడో అవన్నీ నేను చెయ్యాలనుకున్నాడు, అంతే. చేసుకుంటూ వెళ్తున్నాడు. జాగ్రత్తగా వినండి. అలా దేవుడు కొరకు అలా చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చాడు. రోజు ఒక మాట మాట్లాడాడు. ఆదికాండం 12వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు జాగ్రత్తగా చదవండి. ఆదికాండము 12వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. యెహోవా అంటున్నాడు, నీవు లేచి అబ్రహాము, నీవు లేచి నీ దేశము నుండి
నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశమునకు. ఏమంటే ఇక్కడ అడుగుతాను ఒక మాట, మీరు ఆలోచించాలి లోతుగా. అబ్రహాము నీ ఇంట నుండి, నెక్స్ట్ నీ బంధువుల యొద్ద నుండి, నెక్స్ట్ నీ స్వదేశము నుండి, అదేనా అంటున్నాడు అక్కడ. ఎంత బాగా చెప్తున్నాడు చూసావా. నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి. నీ బంధువుల యొద్ద నుండి, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి నేను చూపించబోయే దేశానికి వెళ్ళాలి. ఏమంటే నువ్వు మాట్లాడుతాను, ఎవడైనా జీవితంలో నీ సొంత దేశాన్ని వదిలేయంటే వదిలేస్తారా? బంధువులను వదిలేయమంటే వదిలేస్తారా? బాగా బంధువులను వదులుతారండి. చాలామంది ఉంటారండి, దేవుడినైనా వదిలేస్తాం, వాక్యాన్నైనా వదిలేస్తాం, కానీ ఎవరిని వదలం. బంధువులను వదలడం మాత్రం మా వల్ల కాదండి. వాళ్ళు మాతో పాపం చేయించిన వాళ్ళతో కూర్చొని పాపం చేస్తాం తప్ప మేము మీతో కలవలేము, మీతో రాలేము, ఈ పాపాలు ఇవి మేము చేయలేము అని వాళ్ళకు దూరంగా ఉండలేరు. ఈరోజు ఇక్కడ మీరు రివర్స్లో ఆలోచిస్తానండి, అన్నీ వదిలేస్తాడు అబ్రహాము, అన్నీ వదిలేస్తున్నాడు. ఇక్కడ మీరు బాగా లోతుగా ఆలోచిస్తే అన్నీ వదిలేసినోడు ఏకాక అయిపోయాడు. ఇప్పుడు చుట్టూ సొంత తండ్రి, సొంత జనాంగం లేరు, బంధువులు లేరు, సొంత దేశం కాదు పరాయి దేశానికి వెళ్తున్నాడు, ఒంటరిగా వెళ్తున్నాడు. అలా వెళుతున్నప్పుడు అతని జీవితం మీరు బాగా ఆలోచించాలి. ఒంటరిగా అన్ని విడిచిపెట్టి ఒక్కడిగా వెళుతున్నప్పుడు ఆ జీవితం పైన ఒక భయం ఉంటుందా ఉండదా? మీరు చెప్పండి. దేవుడు మాట పట్టుకుని నేను వెళ్తాను, నా జీవితం ఏమవుతుందో. ఎందుకంటే ఏమవుతుందో అబ్రహాంకి ఏమీ తెలియదు. వెళ్ళమన్నాడు, బయలుదేరిపోయాడు, అంతే. ఇప్పుడు ఇక్కడ మీరు పట్టుకుని లోతుగా దేవుడి మాట విన్నందుకు, మళ్ళా చెప్తున్నాను, దేవుడి మాట విన్నందుకు, దేవుడు చెప్పిందల్లా చేసినందుకు అబ్రహాము జీవితానికి విజయం వచ్చిందా లేదా? వచ్చింది. ఇప్పుడు అడుగుతాను, అబ్రహాము పొందిన విజయాలు ఏంటి చెప్పండి? అన్ని రకాల విజయాలు అబ్రహాం జీవితంలో ఉంటాయి, ఒకటి కాదు. ఈరోజు లోకం చెప్తుంది కదా, ఏంటి డబ్బు ఉంటే అతను ఏం సాధించినట్టు? విజయం సాధించినట్టు. ఇప్పుడు అబ్రహాంకి డబ్బు ఉందా? ధనవంతుడిని చేశాడా? చేశాడు. ఎంత ధనవంతుడిని చేశాడు? జీవితకాలంలో ఏ వ్యక్తి సంపాదించలేనంత సంపాదించాడు. ఏంటి చెప్పనా సంపాదించింది? ఈ దేశం మొత్తం నీదే అన్నాడు. మీరు బాగా ఆలోచించండి, ఈ భూమి మీద ఏ వ్యక్తి అని ఒక దేశం మొత్తాన్ని సంపాదించగలడా? అతడు జీవితకాలం సంపాదించగలడా దేశం మొత్తాన్ని? నేను మళ్ళీ చెప్తున్నాను, దేశానికి రాజు అవ్వచ్చేమో, దేశం మొత్తాన్ని సంపాదించగలడా? అవుతుందండి? అవదు. దేశం మొత్తం నీదే అన్నాడు. ఇంటి నిండా పనివాళ్ళు, గొర్రెలు, మేకలు, ఏమంటే సకల సమృద్ధితో తొలతూగాడు అబ్రహాము. తొలతూగాడు. నెక్స్ట్ సెకండ్కి వస్తున్నాను. ఫైనాన్షియల్గా ఓకే, విజయం సాధించాడు. ఇప్పుడు వ్యక్తిగతంగా కుటుంబం దగ్గరికి వస్తాను. కుటుంబం దగ్గరికి వచ్చేసరికి కుటుంబంలో సమస్యలు ఉన్నాయి. ఏంటి కుటుంబంలో సమస్యలు చెప్పండి? ఎన్నున్నా పిల్లలు లేకపోతే ఆ జీవితానికి ఏదో చిన్న లోటు. అబ్రహాం అంటాడు, ఇది ఇక్కడే, ఏటో తండ్రి నువ్వు డబ్బు ఇస్తానంటావు, అన్నీ ఇస్తానంటున్నావు, ధనవంతుడిని చేస్తానంటున్నావుగా, అంతా బాగానే ఉంది, కానీ అసలు లేరు కదా, నాకు ఎవరు లేరు, పిల్లలు లేరు కదా. అంటే ఒకసారి బయటికి రా అబ్రహాము అన్నాడు. ఇంట్లో ఉన్నాడు గుడారంలో. బయటికి రా అంటే ఒకసారి పైకి చూడు అన్నాడు. పైకి చూస్తే ఏం కనబడుతున్నాయి? నక్షత్రాలు. ఆకాశంలో నక్షత్రాలు ఎంత ఉన్నాయో అంతమంది సంతానాన్ని ఇస్తాను, ఓకేనా అన్నాడు. బుర్ర పాడైపోయింది అబ్రహాంకి. అప్పటికి వృద్ధులు, ఒక రకంగా చెప్పాలంటే వృద్ధాప్యానికి వచ్చేసారు, పిల్లలు లేరు. ఆ పిల్లలు లేని ఆ వృద్ధులతో అంటున్నాడు, నీకు ఒకసారి పైకి చూడు, సంతానం అంత ఇస్తే నీకేమైనా ప్రాబ్లమా అన్నాడు. ఎలాగుంటుంది అబ్రహాంకి? ఆకాశంలో ఉన్న నక్షత్రాలు ఎన్ని కోట్లు అయితే ఉంటాయో అంతమంది పిల్లలనికి ఇస్తాను. ఎవరుంటే వెనకాల? దేవుడు తోడు. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. బిడ్డను ఇస్తాను అన్నాడు. అన్నట్టుగా కరెక్ట్గా 100 సంవత్సరాలకి బిడ్డనిచ్చాడా? ఇచ్చాడు. ఎవరు? ఇస్సాకు పుట్టగానే కుటుంబం అంతా ఎలా ఉంది చెప్పండి? హ్యాపీ, ఆనందం, సంతోషం. ఈలోపు కుటుంబంలో చిన్న గొడవ. ఏంటి గొడవ అంటే, ఈ శారమ్మ గారు తిన్నగా ఉండక తొందరపడి ఇంకొక దాసినిచ్చి పెళ్లి చేసింది, హాగర్ని. ఆవిడకో బిడ్డ పుట్టేశాడు, వాడు ఇస్మాయిల్. వాళ్ళ అమ్మ ఎలా ఉంటుందో కొడుకు అలాగే ఉంటాడు. సార్ చెప్పాను కదా, ఆవిడ చరిత్ర మహాతల్లి చరిత్ర. హాగరు చెప్పిన మాట అసలేందో, దేవుడు చెప్పింది అసలేందో. ఈ తల్లి ఎలాగైతే మూర్ఖురాలి పెంపకంలో పెరిగిన వాడు కూడా ఏమయ్యాడు?
అందుకే వాడి గురించి ఏం రాశారంటే అడవి గాడిద వంటి స్వభావం. మామూలు గాడిదే మాట ఎందో, అది అడవి గాడిద, అది అసలు మాట ఎందో. అలాంటి కొడుకు పుట్టాడు. వీడు చిన్నతనం నుంచి వీడి సైకోయిజం ఎలా ఉందంటే, ఇస్మాయిలు పెద్దవాడైన తర్వాత ఇస్సాకు చిన్నోడు కదా, లేటుగా పుట్టాడు కదండి, వాడిని ఏడిపిస్తున్నాడు. ఎవరిని? ఆగరేమో తల్లిని ఏడిపించింది శారమ్మని, వీడేమో కొడుకుని ఏడిపిస్తున్నాడు. అప్పుడు వచ్చిందండి శారమ్మకి కోపం, గొడవ అబ్రహాం మీద. నువ్వు వాడిని ఇంట్లో నుంచి ఆ దాసి కొడుకుని పంపెత్తవా లేదా అంటుంది. పెళ్లి చేసింది ఎవరు చెప్పండి? కోరుండి పెళ్లి చేసింది ఎవరు? ఆవిడే. ఆవిడ కొడుకు పుట్టిన తర్వాత వెళ్ళగొట్టమంటుంది ఎవరు? ఆవిడే. ఇప్పుడు పురుషుడి పరిస్థితి ఏంటి చెప్పండి? ఎంతైనా కన్న కొడుకు కదండి, దాసికి పుట్టినా వాడిని వదులుకోలేడు. అలాగని సారమ్మకి ఏం చెప్పలేడు. వీడేమైనా తిన్నగా ఉంటున్నాడు అంటే వీడు వెళ్ళి వాళ్ళు గేలు చేస్తున్నాడు. తలపోటండి, కుటుంబ సమస్య వచ్చింది. మరి బాగా వినాలి, ఇందాక చెప్పింది అదే. పేర్లు చెప్పను కానీ ఈరోజు చాలామంది అండి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, మాజీ సీఎం, కానీ కుటుంబంలో పరిస్థితులు ఏంటి చెప్పండి? ఇప్పుడు తల్లో పక్కన ఉంది, చెల్లో పక్కన ఉంది. కుటుంబం చూడండి, వాళ్ళ కుటుంబంలో సఖ్యత ఉందండి ఈరోజు? కుటుంబం ఏమండి ముక్కలైపోయింది. ఆస్తులు తగదా, అధికారాల దగ్గర తగదా, ఆయన ఒక పార్టీ, ఈవిడ ఒక పార్టీ, తల్లి ఒక పక్క, మనశ్శాంతి లేదు. చూసారు వాళ్ళకి? అబ్రహాంకి ఎలాంటి పరిస్థితి ఏర్పడింది? బాగా వినాలి. అబ్రహాంకి ఎలాంటి పరిస్థితి ఏర్పడితే నేను అదే చెప్పాను ఇందాక, విజయం అంటే దేవుడు నీకు తోడుగా ఉంటే నీకు వచ్చే ఏ సమస్య అయినా సరే బయటకు పట్టుకొస్తాడు. ఇప్పుడు అబ్రహాం కుటుంబంలో సమస్య, భార్య భర్తల మధ్య గొడవ, ఏం చేయాలో తెలియట్లేదు. అబ్రహాం ఏడుస్తున్నాడు. ఈ కొడుకుని వదులుకోలేడు, ఆ కొడుకుని వదులుకోలేడు. అప్పుడు వచ్చాడు దేవుడు, నాయనా అబ్రహాము బాధపడకు, నీకు ఒక సొల్యూషన్ చెప్తాను, జాగ్రత్తగా విను. దేవుడు ఉంటేనే జరుగుతాయండి జీవితానికి ఇలాంటి సొల్యూషన్లు. నీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా విను అన్నాడు. ఏంటయ్యా అంటే, ఎప్పటికీ నువ్వు శారమ్మ మాట విను, నీ భార్య మాట నువ్వేం చేయాలి? విను. ఆవిడ వెళ్ళగొట్టమంటుంది కదా, ఆవిడ వెళ్ళగొట్టమంటున్నట్టుగా ఆ దాసి కొడుకును నువ్వు వెళ్ళగొట్టు. అయ్యో నా కొడుకు కదా బాబు, ఎంతైనా నేనే కన్నాను కదా, ఎలా వెళ్ళగొట్టనంటే, అబ్రహాంతో దేవుడు అంటున్నాడు, ఇస్సాకు నువ్వు చూసుకో, ఇస్మాయిల్ని నేను చూసుకుంటాను, నేను పెంచుతాను. ఏమన్నా డౌట్ నీకు అన్నట్టు. అబ్రహాంకి ఎలాగుంటుంది అప్పుడు? మనం బాగా పెంచుతామా, దేవుడు బాగా పెంచుతాడా? నేనే పెంచుతాను, నేనే కాపాడుకుంటాను, వదిలే, నువ్వు ఆవిడతో గొడవ కదా, నీకు ఈవిడ ఉండడం వల్ల మీ కుటుంబం మనశ్శాంతి లేదు కదా, నీకు శారమ్మకి గొడవ అవుతుంది కదా, సరే ఈవిడని వదిలేసే, నేను చూసుకుంటాను, మీరిద్దరు క్షేమంగా ఉండండి అన్నట్టు. కుటుంబ సమస్యకు పులి స్టాప్ పడింది. ఎవరు ఉండటం వల్ల చెప్పండి? వెనకాల దేవుడు అన్నట్టు. ఏమండి ఈరోజు ఎన్ని కుటుంబాలు చితికిపోతున్నాయో నాకు తెలిసి, నాకు చాలా విషయాలు న్యూస్లో వింటాను, నాకు తెలిసిన కొన్ని కుటుంబాల చరిత్ర ఉంటుంది. నలిగిపోతున్నాయండి కుటుంబాలు, నలిగిపోతున్నాయి. గొడవలు. ఏంటి గొడవలు అంటే? దేవుడికి స్థానం ఇవ్వటం లేదు కుటుంబం, దేవుడి మాటకు స్థానం ఇవ్వటం లేదు కుటుంబం, హృదయాలలో ఎక్కడో వాక్యం నిలబట్టడం లేదు, వాక్యపూర్వకమైన ఏమంటే సత్సంబంధాలు, వాక్యపూర్వకమైన సమాధానం ఏర్పరచుకోవడానికి ప్రయత్నించటం లేదు. కుటుంబాలన్నీ గందరగోళం. కానీ అబ్రహాం జీవితానికి అది లేదు. దేవుడు వచ్చాడు, చక్కబెట్టాడు. నెక్స్ట్ అబ్రహాం కుటుంబం హ్యాపీ. అలా కొంచెం ముందుకెళ్ళేసరికంటే మీకు జరిగిన చరిత్ర మీకు తెలియదు కాదు. లోతు వచ్చాడు పాపం కూడా, అబ్రహాం నమ్ముకుని ఓ చోట ఎక్కడో దూరంగా వెళ్ళిపోయాడు. పశువుల కాపర్ల దగ్గర, ఆస్తుల దగ్గర గొడవ వస్తే లోతు దూరంగా వెళ్ళిపోయాడు. లోతు దూరంగా వెళ్ళిపోయినా లోతు కుటుంబం సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్నప్పుడు రాజులు వచ్చి ఆ కుటుంబాన్ని అంతా నాశనం చేశారు. మీకు తెలుసు కదా లోతు కుటుంబాన్ని. భార్యను తీసుకుపోయారు, పిల్లల్ని తీసుకుపోయారు, ఆస్తి అంతా తీసుకుని వెళ్ళిపోయారు. సాటి సహోదరుడి కష్టం. రాజులు వచ్చి యుద్ధం చేసండి సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం చేస్తే లోతును కాపాడడానికి ఎవరు వెళ్ళారో తెలుసా? అబ్రహాం వెళ్ళాడండి. ఎంతమందిని వేసుకుని వెళ్ళి తెలుసా? జస్ట్ 300 మందితో వెళ్ళి ఆ రాజును జయించండి, లోతు కుటుంబాన్ని, లోతు భార్యను, లోతు పిల్లల్ని అందరినీ కాపాడి తీసుకొచ్చాడండి. ఇప్పుడు ఒక సామాన్యుడు రాజుల మీదకి వెళ్ళి యుద్ధం చేసి గెలిచాడు అంటే అబ్రహాము తోడుగా ఎవరున్నారు చెప్పండి? ఇప్పుడు దేవుడు. అంటే ఇప్పుడు మీరు నేను చెప్పినవన్నీ ఒకసారి పక్కన పెట్టి ఆలోచించండి. అబ్రహాము ప్రయాణ మార్గంలో అబ్రహాంకి చాలా సమస్యలు ఏర్పడ్డాయి రాజులతో. ప్రతి సమస్యలోనూ దేవుడు తోడుగా ఉన్నాడు. విజయం ఇచ్చాడు. కుటుంబ పరంగా జాగ్రత్తగా వినండి, కుటుంబ పరంగా, వ్యక్తిగత జీవిత పరంగా, ఏమంటే ఆయనకు వచ్చే ప్రతి సమస్యలోనూ, ఆయనకు వచ్చే ప్రతి కష్టంలోనూ దేవుడు తోడు అబ్రహాంకి దక్కింది. అంటే ఈ అబ్రహాం గారి జీవితాన్ని బట్టి మీరు ఆలోచించుకోవాల్సింది ఒకటే,
అంటే దేవుడు అనే ఆయన నాకు తోడుగా ఉంటే ప్రతి విషయంలోనూ నాకేం దక్కుతుంది? విజయం. విజయం ఎవరు చెప్పండి ఇప్పుడు? ఎవరిది? దేవుడిది. మీకు లాస్ట్ చెప్పాను ఒక మాట, లాస్ట్ పట్టంలో అబ్రహాంతో దేవుడు అంటున్నాడు, 75 అప్పుడు అబ్రహాంతో దేవుడు అంటున్నాడు, నువ్వు మంచి వృద్ధాప్యం అందు మరణం అవుతావు, మంచి వృద్ధాప్యంలో మరణం అవుతావు, అప్పటి వరకు నీ ప్రాణానికి డోకలేదు అన్నాడా? ఆ మాట చెప్పింది 75లో. అబ్రహాం బ్రతికింది ఎంత తెలుసండి? 175. అంటే ఎంతకాలం బతికేసాడు ఆ మాట ఇచ్చిన తర్వాత? 100 ఏళ్ళు ఆయుష్కాలమా? చిన్న మాట అండి అది. ఇక్కడ మీరు ఆలోచిస్తే ప్రాణమా, జీవితమా, కుటుంబ సమస్యల, ఆర్థిక సమస్యల, గొడవల, పక్కనే ఉన్న ఏమండి లోతు కుటుంబంలో సమస్యల, ఏదైనా సరే చక్కగా ప్రతి దాంట్లోనూ అబ్రహాము విజయం సాధించడానికి మూల కారకుడు ఎవరు అంటే దేవుడండి. దేవుడు ఉంటేనే కుటుంబం బాగుంటుందండి. దేవుడు ఉంటేనే కుటుంబం క్షేమంగా ఉంటుందండి. కీర్తనల గ్రంథం తీయండి, మాట చూపిస్తాను ఎంత బాగుంటుందో. కీర్తనల గ్రంథం 128వ కీర్తన చదువుదాం మొదటి నుంచి. మీరు చాలాసార్లు చిన్నప్పటి నుంచి చదివి ఉంటారు ఇది కీర్తనలో. ఈ 128వ కీర్తన మనం చదువుతున్నప్పుడు అండి ఒక అద్భుతమైన విషయం చెప్తాడు దేవుడు. 128వ కీర్తన మొదటి వచనం చదివితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడిచేవారందరూ కూడా ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును, ఏమన్నా ఇంతకు మించిన విజయం ఉంటుందో మీరు చెప్పండి? మనం సంపాదించుకున్న కష్టం మనమే తింటున్నామా? మనం సంపాదించుకున్న కష్టం మనకే ఉపయోగపడుతుందా? ఏమండి ఈరోజు చాలామంది అనారోగ్య సమస్యలతో లక్షలు వేలు పోగొట్టుకుంటున్న వాళ్ళు, అక్రమాలు చేసి పోగొట్టుకుంటున్న వాళ్ళు, దురాశలకు వెళ్ళి పోగొట్టుకుంటున్న వాళ్ళు, ఏమంటే వాళ్ళ కష్టార్జితాన్ని వాళ్ళు అనుభవించలేకపోతున్నారు. కానీ ఇక్కడ ఎంత మంచి మాట అంటే అది, ఆయన త్రోవల్లో నడుచుకునే వాళ్ళందరూ దాన్ని నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తున్నావా? నీ కష్టార్జితం నువ్వే అనుభవిస్తున్నావా? నీ కష్టాన్ని నువ్వే తింటున్నావా? ఏమంటే చాలామంది చూస్తేనండి అసలు వాళ్ళ జీవితానికి అసలు వాళ్ళు సంపాదించిన కష్టాన్ని వాళ్ళు ఏమి తినరండి, ఏమి త్రాగరు, కాస్త సంతోషంగా ఆనందంగా ఉండడానికి ఏది ఖర్చు పెట్టరు. దాయాలి దాచి ఏం చేస్తావు? నీ కష్టార్జితాన్ని నువ్వు తినకుండా ఎవరికి ఇస్తావు? చచ్చిపోయిన తర్వాత, లేదంటే వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత ఆ దాచిన దాంతో తర్వాత కనీసం తినడానికి ఉండదు. చివరి దినాల్లోకి వచ్చేస్తే మీకు చాలాసార్లు చెప్పానండి, ఒక 50 ఏళ్ళు దాటాయి అనుకోండి, ఇప్పుడు ఎన్ని రోగాలు అటాక్ అవుతున్నాయి తెలుసా? ఫస్ట్ నేను రెడీగా ఉన్నానంటది. ఏంటి? షుగరు, నెక్స్ట్ బీపీ, వెంటనే థైరాయిడ్, ఆ వెంటనే మోకాలు గుజ్జు అరిగిపోద్ది, ఆ తర్వాత ఇంకో రోగం. ఇన్ని రోగాలు పెట్టుకుని ఆ తర్వాత నేను సంపాదించాలి. సంపాదించావు 50 ఏళ్ళు వచ్చేసరికి 50 లక్షలు, ₹1,00,00,000 సంపాదించావు. అప్పుడు ఏం చేస్తావు దాంతో? వృద్ధాప్యంలో అప్పుడు తినాలనిపిస్తుంది, తినడానికి ఉండదు. అప్పుడు ఏదో ఖర్చు పెట్టాలనిపిస్తుంది, అసలు ఇంట్లోంచి బయటికి రావడానికి మోకాలు రావు. ఏటి పరిస్థితి? కనుక నువ్వు విజయం అనగానే, నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు విజయం అనగానే నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించగలుగుతున్నావా? ప్రతిరోజు భోజనం చేయగలుగుతున్నావా క్షేమంగా? నువ్వు పిల్లలతో హ్యాపీగా ఉంటున్నావా? నీ కుటుంబంతో హ్యాపీగా ఉంటున్నావా? చక్కగా బైబిల్ చదువుకుంటున్నావా? దేవుడి సన్నిధికి వస్తున్నావా? దేవుడి పనిలో ఉండగలుగుతున్నావా? దీనికి మించిన క్షేమం, దీనికి మించిన విజయం మరొకటి లేదు. మళ్ళీ చెప్తాను చూడండి ఆ మాట. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. ఇదే ఇందాక నేను వెత్తాను ఒక మాట. నువ్వు రోజు భోజనం చేస్తుంటే నీ కళ్ళ ముందు నీ కొడుకు, నీ కూతురు, నీ పిల్లలందరూ కూర్చుని భోజనం చేయాలి. అది విజయం అంటే. కోట గారికి 7 కొడుకు లేడు, నారాయణ గారికి 7 కొడుకు లేడు. వీళ్ళు భోజనం చేస్తుంటే ఎదురుకుండా పిల్లలు ఉన్నారా చూసుకోవడానికి? ఉన్నారా? లేరు. అబ్రహాంకు ఉన్నారా? ఉన్నారు. యాకోబుకు ఉన్నారా? ఉన్నారు. ఇస్సాకుకు ఉన్నారా? ఉన్నారు. భక్తులందరికీ ఉన్నారా? ఉన్నారు. నీకెందుకు లేరు? నువ్వు విజయం సాధించలేదు, నువ్వు దేవుడి పైన అనుకోలేదు, ఎక్కడో రాంగ్. ఏమండి
మన జీవితంలో ఇలాంటి లోపాలు ఏమైనా జరుగుతున్నా మనం ఏదో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాం, మర్చిపోకూడదు. మనకి ఇది వర్తిస్తుంది. మన జీవితంలో ఇలాంటి ఏదో లోటు కనపడుతుందా, ఎక్కడో తప్పు వేసాం, ఎక్కడో రాంగ్ స్టెప్ వేసాం, ఎక్కడో తప్పుడుగా ఆలోచించాం మనం. అందుకే మన జీవితంలో మన పిల్లలు మన చుట్టూ ఉండటం లేదా, మనం క్షేమంగా ఉండటం లేదా, మన కష్టార్జితాన్ని మనం అనుభవించటం లేదా, మన భార్య క్షేమంగా, మన కుటుంబం క్షేమంగా ఉండటం లేదా. ఆ మాట చూసారా, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగో. బాబ్బా, ఇదట విజయం. నీ భార్య, నీ పిల్లలు, నువ్వు, నీ కుటుంబంతో ఆనందంగా సంతోషంగా ఉంటున్నారా, ఇది విజయం. ఇది అసలైన విజయానికి ఏమంటే కొలమానం. ప్రతి కుటుంబం విజయం సాధించిందా, ఇదే కొలమానం అండి. మంచి వృద్ధాప్యం వరకు నువ్వు క్షేమంగా ఉంటున్నావా, నీ చుట్టూ నీ పిల్లలు ఉంటున్నారా, నువ్వు చక్కగా నీ జీవితంలో సమస్య లేకుండా, కుటుంబంలో సమస్య లేకుండా ముందు కొనసాగుతుందా, దేవుడు ఉన్నాడు, దేవుడు తోడుంది, దేవుడే సహాయం చేస్తున్నాడు, దేవుడే ముందుకు తీసుకెళ్తున్నాడు. అసలైన విజయానికి చిరునామా ఇదే. ఎందుకంటే మనిషి ఎంత గొప్పవాడైనని వెనకాల దేవుడు తోడు లేకపోతే ఏ వ్యక్తిగత జీవితంలో కానీ, పిల్లల విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ నీ విజయం నీ చేతుల్లో ఉండదు. ఏదో లోకంలో ఒక సామెత అంటారు, డబ్బుంటే కొండ మీద నుంచి దేన్ని దింపుతాడట, డబ్బుంటే కొండ మీద నుంచి కోతిని దింపుతావా? కొండ మీద నుంచి కోతి వస్తుంది, నీ లోపల వచ్చిన రోగం మాత్రం కోతి తీయదు. ఏదో భయంకర రోగం వచ్చింది, కోతిని తీసేయమంటావా? అప్పుడు కోతిని దింపి పిచ్చి సామెతలు పెట్టారండి, పిచ్చి సామెతలు పెట్టారు. ఏది పనికిరాదు, ఏది నిలబడదు. అసలు విజయం అన్నదానికి అసలు అర్థమే తెలియదు ఇప్పటికొచ్చే లోకానికి. ఇదే అసలైన విజయం. నువ్వు నీ కష్టార్జితాన్ని అనుభవిస్తూ, నీ పిల్లల క్షేమంగా ఉంటూ, హ్యాపీగా భూమి మీద చక్కగా దేవుడిచ్చిన ఆ గ్రంథాన్ని చదువుకుంటూ, దేవుడు పని చేసుకుంటూ, నీ కుటుంబం క్షేమంగా ఉందా, ఇది విజయం. ఈ విజయం నీ వెనకాల ఉండాలి అంటే నీకు తోడుగా ఉండవలసింది ఎవరు అంటే దేవుడు. 144 కీర్తన కూడా చూడండి, 144 కీర్తన, 144 కీర్తన చూడండి, 10వ వచనం. 144 కీర్తన 10వ వచనం చూడండి. ఎవడు అందరు తీసుకోండి. నీవే రాజులకు విజయము దయచేయువాడవు, దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడవు. నన్ను తప్పింపుము, అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. ఏమండి, మాట మీరు చాలాసార్లు చదివారు కదా. నీవే రాజులకు విజయము దయచేయువాడవు అన్నాడు. అంటే ఏ రాజైనా విజయాన్ని సాధించాడంటే ఆ విజయం ఇచ్చింది ఎవరట? దేవుడండి. రాజులకు విజయాన్ని ఇచ్చేది దేవుడట. దేవుడు ఉంటేనే ఆ వ్యక్తికి విజయం అట. 44 కీర్తన కూడా రండి. 44 కీర్తన 44 కీర్తన 44 కీర్తన 3వ వచనం చూద్దాం. 3వ వచనం, 44 కీర్తన 3వ వచనం అండి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు. జాగ్రత్తగా వినండి ఇది. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు, వారి బాహువు వారికి జయమియ్యలేదు. నేను వారిని కటాక్షించి తిని గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలగజేయును. అసలు ఈ పదవండి నేను ఆశ్చర్యపోయానండి. ఎవడైనా లోకంలో ఏదైనా సాధించాడు అనుకుంటున్నాడా? ఉత్తి డమ్మి అట, అదంతా ఉత్తిదట. ఎవడు ఏది సాధించినా వెనకున్నది నేను అన్నాడు. చూడండి, మళ్ళీ చదువుతానే. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు. ఏదో కత్తట్టుకొచ్చాను, యుద్ధాలు పట్టుకొచ్చాను, నేను ఏదో దేశాన్ని స్వాధీనపరచుకున్నాను, నా యుద్ధ బలం, నా సైన్య బలం, అలా నువ్వు ఆలోచిస్తేనే అది ఉత్తిదేరా అంటున్నాడు దేవుడు. ఏ విజయమైనా, అంటే యుద్ధంలో విజయమైనా, వ్యక్తిగత జీవితంలో విజయమైనా, నువ్వు ప్రొఫెషనల్గా నువ్వు చేస్తున్న పనిలో విజయమైనా, దేంట్లోనైనా విజయం సాధించాలి అంటే అది ఇచ్చేది ఎవరట? దేవుడు. సంసోను విజయాలు సాధించాడు. ఎవరు తోడుగా ఉండబట్టి చెప్పండి సంసోను విజయాలు? దేవుడు తోడుగా ఉండబట్టి. ఎప్పుడైతే దేవుడు పక్క జరిగాడో సంసోను విజయాలు సాధించాడా, పడిపోయాడా?
పడిపోయాడు. ఆయన జీవితం ఎంత అల్లకల్లోలం అయిపోయిందో మీకు తెలియదు కాదు. ఏమంటే నిజంగా ఇది ఇప్పుడు మీరు ఈ వచనం చదువుతున్నారు కదా, ఒక వ్యక్తి జీవితంలో ఇది నేను ప్రూవ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు నిజమేనండి, ఈ వచనం నెరవేరిందండి ఒక వ్యక్తి జీవితంలో. చూపిస్తాను ఇప్పుడు, జాగ్రత్తగా చదవండి. అది ఏమంటే 4వ వచనం 3వ వచనం. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకోలేదు, కత్తి ఉన్నంత మాత్రాన విజయం రాదు. కత్తి లేకుండా ఒక వ్యక్తికి విజయం వచ్చింది. చూపిస్తాను ఇప్పుడు నేను. కత్తే పట్టలేదు అసలు, కొండలు అటుకెళ్ళి విజయం సాధించారు వాళ్ళు. ఒట్టు కొండలు. ఏమంటే యుద్ధానికి కొండలు అట్టుకుని వెళ్తారండి ఎవరైనా? ఏ బడికి వెళ్తారు చెప్పండి? యుద్ధానికి కత్తులు అట్టుకుని వెళ్ళాలి. ఒక ఆయన అన్నాడు, నీ సైన్యంతో నువ్వు గెలిచానని వెర్రవేగుతారు, అసలే మీ జాతి మంచిది కాదు ఇశ్రాయేలు, మీకు అసలు నిక్కు ఎక్కువ, మీరు మళ్ళీ ఎక్కువ మంది వెళ్ళి యుద్ధానికి సాధించేశారనుకోండి, ఏం దేవుళ్ళు అండి యుద్ధానికి వెళ్ళి గెలిచామంటారు, మీరు వద్దురా, మీ కత్తులు వద్దురా అన్నాడు ఒక సందర్భంలో. ఒకని కత్తి వలన కాదట విజయం. మళ్ళీ చెప్తున్నానే, వారు తమ ఖడ్గము చేత దేశమును కొనలేరు, వారి బాహువు వారికి విజయం ఇయ్యలేదు. నువ్వు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ కుడి చెయ్యే, నీ దక్షిణ హస్తం, నీ చేతిలో ఉన్న బలం, నీ చేతిలో ఉన్న శక్తి, నీ చేతిలో ఉన్న కృప, నీ చేతిలో ఏదైనా చేయగలిగిన ఆ సామర్థ్యం, నీ బాహువు. ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి. నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలగచేయును. ఒక మాట చెప్తానండి, దేవుడిలో మనం ఏదైనా చేస్తున్నామన్నా, కుటుంబ పరంగా మనం ఏమైనా బాగున్నామన్నా, ఇది మన విజయం అని మనం ఎప్పుడూ అనుకోకూడదు. మనతో ఇవన్నీ సాధించడానికి మనకు తోడుగా ఉన్నది ఎవరట? దేవుడు. మనం ఎక్కడైనా వీటిలో తొట్టిల్లుతున్నాం అంటే మనం పట్టుకోవాలి. అమ్మో, ఈ విషయంలో దేవుడు నాకు తోడుగా రాలేదండి, నేను ఏదో తప్పు చేశాను, నేను ఎక్కడో తప్పుడుగా ఆలోచించాను, నేను ఏదో తప్పు నిర్ణయం తీసుకున్నాను, లేదా దేవుడికి నచ్చంది ఏదో చేశాను, అందుకే ఈ విషయంలో దేవుడు నాకు తోడుగా రాలేదు, ఈ విషయంలో నేను పడిపోయాను, ఈ విషయంలో నేను ఏమంటే నెరవేర్చలేకపోతున్నాను, ఇందులో నేను విజయం సాధించలేకపోతున్నాను అంటే నేను ఎక్కడో ఏదో రాంగ్ స్టెప్ వేసాను. మనం ఆలోచించుకుంటే మనకు తెలిసిపోద్దండి. మళ్ళీ చెప్తున్నాను నేను, అసలు దేవుడికి అసాధ్యమైంది ఏది లేదండి. మళ్ళీ చెప్తున్నాను అందరికీ, దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. ఏ విషయం నువ్వు సాధించాలన్నా, ఏమన్నా నువ్వు దేవుడికి తోడుగా, నీకు దేవుడు తోడుగా ఉండాలి. ఆయన నీకు తోడుగా ఉండాలంటే ఆయన తోడుగా వచ్చే అంత భక్తి నీకు ఉండాలి. నీకు ఏం అడుగుతావు అడుగు దేవుడిని. మీకు ఒక ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. ఏమంటే ఏదైనా చేస్తాడా? చేస్తాడు. యెహోషువని జ్ఞాపకం చేసుకోండి. ఏమడిగాడు? అసలు భూమి మీద ఉన్న ఏ మనిషి అయినా అడుగుతాడండి అది? సూర్యుడు చంద్రుడు ఆగిపోవాలి అడుగుతారు ఎవరైనా? అడిగాడు. అది చేశాడా? చేశాడు. ఏలే వర్షాలు ఆగిపోవాలన్నాడు, ఆపేశాడా? ఇప్పుడు వర్షాలను ఆపిన దేవుడు, సూర్యచంద్రులను ఆపిన దేవుడు, నువ్వు ఏమడిగితే చేయడు చెప్పండి? ఎక్కడో మనం డైవర్ట్ అయ్యాం, ఎక్కడో మనం ఆయనకి అనుకూలంగా మనం వెళ్ళలేదు, ఎక్కడో మనం ఆయన అనుకున్న ఆ భక్తికి మనం రీచ్ అవ్వలేదు. అందుకే మనం అనుకున్నది మన జీవితంలో జరగటం లేదు. ఆయన బాహువే, ఆయన దక్షిణ హస్తమే, ఆయన ముఖకాంతియే నీకు ఏ విషయంలోనైనా సరే నీకు ఏమిస్తుందట? విజయం. నేను ఇంక వచ్చిన చూసండి, నాకు నిజంగా వచ్చిందండి ఆనందం. ఓహో, మనం ఏం చేస్తానో మనం జబ్బలు చరచకూడదు అనమాట. అంతే కదండి, మనం కాలర్ ఎగరేయకూడదు. ఏదో సాధించాను ఏట్రాను మరి నాది నా విజయం చూడు, నా స్కేల్ చూడు అనకూడదు. ఎందుకంటే మనం డమ్మి ముందు నిలబడ్డాం. అసలు వెనకాల జరిగించేది అంతా ఎవరు ఎవరిని నిజంగా మొన్న ఒక వీడియో చూశానండి. ఆ వీడియో చూసిన తర్వాత నాకు ఎంత ఆనందం అయిందంటే, సహజంగానే నాకు జంతువులు అంటే ఇష్టం. నిజంగానండి ఆ జంతువు చేసిందండి ఒక విన్యాసం అని చెప్పొచ్చు. అది సుమారుగా అంటే ఒక 1500-1000 కేజీలు బరువు ఉందండి దున్న గేది. ఆ రైతు బాగా ఇష్టంతో పెంచాడండి దాన్ని. బాగా రైతు వేస్తారు కదండి దానాలు, మంచి గడ్డి దానాలు వేసేసరికండి నిజంగానండి అది బుస కొడుతుంటే భయంకరంగా వస్తుంది. బుస అంత లావుగా ఉంది, అంత ఎత్తున ఉంది, అంత హైట్ ఉంది. అసలు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఏ మనిషి దాని పక్క నుంచి వెళ్ళలేకపోతున్నాడండి, భయపడుతున్నారు దాన్ని చూసేసరికి. పొరపాటున ఏదైనా గేదె కానీ ఆవు కానీ దాని మీదకి వచ్చిందంటే తన్నితే అవతల పడుతుంది వెళ్ళి, ఏదే నిలబడలేకపోతుంది దాని ముందు. మనుషులైతే భయపడిపోతున్నారు. ఎవడు నిజంగా నెట్లో ఉందా వీడియో చూడండి. నేను ఎంత ఆనందపడ్డానంటే, తనకున్న బలం, ఏమంటే దానికున్న బలం, దానికున్న శక్తి దేనైనా ఓడిస్తుంది. అసలు దాని ముందుకు రావట్లేదు మనిషి కానీ జంతువు కానీ, ఏది నిలబట్టలేదండి దాని ముందు. రైతు అలాగ ఇప్పాడండి ఒకసారి. ఇప్పితే మీకు సహజంగానే కట్టేసిన జంతువు ఇప్పగానే ఏం చేస్తుంది చెప్పండి? ఎగురుకుంటుంది కదా, ఆడుతుంది కదా. అలా ఎగురుకుంటూ ఆడుతూ గ్రౌండ్ అంతా తిరుగుతుంది అది చేలో.
అది గ్రౌండ్లో అంతా తిరుగుతుంటే పక్కనున్న పొలంలో ఉన్న వాళ్ళు పారిపోతున్నారండి దాన్ని చూసి. మా మీదగానే వచ్చేస్తుందేమోనండి భయం. ఎందుకంటే అది అసలే పొగరు, మంచి బలంగా ఉంది. పరుగులు చేస్తున్నారు చుట్టుపక్కల వాళ్ళు. రైతు పాపం అలాగే ఇప్పండి ఏదో పని చేసుకున్నాడు, అలాగే ఇదో రౌండ్లు వేస్తుంది ఆ పొలంలో. జనం పరుగులాడుతున్నారు. చూసాడండి ఇక అమ్మ నాయనో ఇదేదో ప్రమాదం చేసేటట్టుగా ఉందని. నిజంగా అలా పరిగెడుతుంటే వెళ్ళాడండి దగ్గరికి. ఆగు అన్నాడు. నిజంగానండి అంత లావు ఉండి అంత బలం ఉన్న దొన్న ఆగు అని ఆ రైతు ఎలాగ ఉన్నాడు అనుకున్నారు? బక్క చిక్కిపోయి పొట్టుగా కొనంత ఉన్నాడండి. ఆగు అని ఎలా చేయతగానే ఓకే బాబు అని తలాట్టుకొచ్చి అతను చేకింది ఎట్టింది. మతిపోయింది నాకైతే. జంతువుకి ఒక జ్ఞానం ఉంది. ఏ జ్ఞానం చెప్పండి? ఏ జ్ఞానం తెలుసా? ఎందుకు లొంగింది చెప్పండి. మీరు ఏం ఆలోచించారు? అది ఎందుకు లొంగింది చెప్పండి? ఎందుకు లొంగింది? ఇప్పుడు నేను తొడగొడుతున్నాను అంటే, ఇప్పుడు నేను ఎవరినైనా గుద్దుతున్నానంటే ఈ బలం నాది కాదు, అయ్యగారు వేసి తిండిలో ఉంది. అయ్యగారు 4 రోజులు మార్చేసారు అనుకోండి, ఎక్కడ తొడలు అక్కడ లాగేస్తాయా? ఇప్పుడు ఎవడి మీదైనా తొడగొట్టచ్చు, ఎవడి మీద కొట్టకూడదు? బలాన్నిచ్చి ఆయన మీద తొడగొట్టకూడదు. అది నాకు తెలిసింది బాబు. ఈ బలాన్ని కారకులు మీరు ఏం చేయమంటారు? బక్క చిక్కిపోయి ఉన్నాడండి. అది ఊస్తే పడిపోతాడు ఇతను. ఆగు అనకని అలాగా ఆగిపోయింది. అలాగా ఏం తెలియని కుక్క పిల్ల ఆడించినట్టు ఆడేస్తుంది అతని దగ్గర. ఆగమన్నాను కదా అన్నాడు. అంతే తాడేసాడండి, పటికలు కట్టేశాడు. ఓకే బాబు మీరు పడుకోమంటే పడుకుంటాను. దానికి ఏం అర్థం చెప్పండి? నా బలం నాది కాదు, ఎవరిదే? నా యజమానుడిచ్చిన బలం ఇది. ఆయనకి నేను లోబడకపోతే ఎవరికి లోబడతాను? ఇది మీకు అర్థమైతే ఈరోజు మన కుటుంబంలో జరుగుతున్న ప్రతి క్షేమం ఎవరు చెప్పండి? దేవుడిది. ఈరోజు ఈ కుటుంబం హ్యాపీగా ఉన్నారన్నా, ఆయన ఆరోగ్యంగా ఉన్నారన్నా, వాళ్ళ కుటుంబం బాగుందన్నా, నా కుటుంబం బాగుందన్నా, మీ కుటుంబం బాగుందన్నా, ఏదో చక్కగా మనం బాగున్నామన్నా, ఈ విజయాలన్నీ ఎవరో చెప్పండి? ఎవరివి? దేవునివి. ఆ దేవునికి స్తోత్రాలేవి? ఆ దేవుడు చేస్తున్న విజయాలకు, ఆ దేవుడు నీకు ఇస్తున్న విజయాలకు తిరిగి నీ కృతజ్ఞత ఏది? ఈజీగా ఏమండి మేలు పొందుకోగానే ఏం రాశాడట? కీర్తన. దేవుడికి స్తోత్రం, నన్ను కాపాడింది ఆయనే, లేదంటే పోయేవాడిని పాతాళానికి అన్నాడు. నీ జీవితంలో జరుగుతున్న ప్రతి మేలుకు నువ్వు ఇలా స్తోత్రాలు చెప్తున్నావా? వ్యక్తిగతంగా చెప్తావా? సంఘం ముందు చెప్తావా? ఏమంటే దేవుడికి ప్రార్థనలో చెప్తున్నావా? దేవా స్తోత్రం తండ్రి, నువ్వు లేకపోతే లేని తండ్రి, నువ్వు లేకపోతే ఏంటి తండ్రి నా జీవితం. ఏమంటే ఇప్పటికీ స్టిల్ చెప్తున్నానండి, నేను ఏదైనా మంచి భోజనం చేస్తున్నప్పుడు, మంచి భోజనం ఎవరైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు ఒక మంచి భోజనం నాకు పెడితేనండి, నిజంగా చెప్తున్నాను, ఎప్పటికీ ఇన్ఫోసిస్ కంపెనీలో తెల్లవారుజామున డ్యూటీలకు వెళ్తున్నప్పుడు టైం లేక ఒక్కొక్క రోజు పచ్చడి వేసుకుని వెళ్ళిపోయేవాళ్ళం. డ్యూటీలకు వెళ్తున్న వాళ్ళకి అందరికీ ఇబ్బంది ఉంటుంది. తెల్లవారుజామున పొయ్యి ఎలాగలేదంటే అయిపోయినట్టు ఆ రోజు కూర బాక్స్లో పచ్చడో, రాత్రి మిగిలిపోయిన కూరో, పెరుగో, సారో వేసి పంపుతారు. చాలాసార్లు పచ్చడి వేసుకుని వెళ్ళిన రోజులు ఉన్నాయి నా జీవితంలో. అది జ్ఞాపకం, ఆ బాక్స్ జ్ఞాపకం వస్తుంది ఎప్పటికీ. మంచి భోజనం తింటున్నప్పుడు ఏడు తండ్రి ఆ రోజు ఆఫీసులో ఆ దొంగోడు అరగంట టైం ఇచ్చి, ఈలోపు భోజనం అవ్వకపోతే 4 సార్లు ఫోన్ చేసి అవ్వలేదా భోజనం, ఇటు అరగంటే, ఈలోపు అరగంటలో ఫోన్లు మాట్లాడాలి, భోజనం చేయాలి, ఫోన్లు మాట్లాడాలి, భోజనం చేయాలి. ఆడితో ఫోన్ మాట్లాడడానికి 20 నిమిషాలు అయిపోతే ఇంకా అవ్వలేదా భోజనం అంటాడు. అక్కడ నుండి ఈరోజు క్షేమంగా దేవుని పిల్లలతో కలిసి, దేవుడు పని చేస్తున్న వారితో కలిసి భోజనపు బల్ల మీద భోజనం చేస్తుంటే ఎలాగోని తెలుసండి జీవితం. దేవా ఈ జీవితం నాది కాదు, ఎవరిది? మీది. మన జీవితంలో ప్రతి విజయం ఎవరిదో తెలుసండి? దేవుడిది. బైబిల్లో ఒక వ్యక్తిని, టైం అయింది కదా చెప్పుకుంటూ వెళ్తాను, మీరు ఆలోచించండి. మీరు చదివారు, చాలాసార్లు చెప్పాను నేను. బైబిల్లో గిద్యోను అని ఒక అతను ఉంటాడండి. ఈ గిద్యోను అనగానే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కాస్త భయస్తుడు, చిన్నపాటి భయం ఈయనకి. ఆ రోజు మిద్యానీలు దండెత్తారు. మిద్యానీ బానిసత్వంలో ఉన్నారు వీళ్ళంతా, ఇశ్రాయేళ్ళంతా. అందరూనేమో వీళ్ళు వచ్చి వ్యవసాయం పాడు చేస్తుంటే, ఏదో మొత్తమే ధైర్యంగా పొలాల్లో వ్యవసాయం చేస్తుంటే, మనోడు ఎవరికి తెలియకుండా లోపల వ్యవసాయం చేస్తున్నాడండి. ఎవరికి కనపడకుండా. ఎవరికి కనపడకూడదో ఆయనకి కనపడ్డాడు. ఎవరికి? దేవుడికి. దేవుడి దగ్గరికి వెళ్ళి, గిద్యోను నేను ఏర్పాటు చేసుకుంటున్నాను, మిద్యానీయుల మీద యుద్ధం చేయాలన్నాడు. ఒక్కసారి కింద నుంచి పైకి చూస్తున్నాడు. నాకు వ్యవసాయం చేసుకోవటమే భయం. ఇక్కడ వాళ్ళు ఎక్కడ ఏం చేసేస్తారని ఎవరికే కనపడకుండా వ్యవసాయం చేసుకుంటుంటే, మీరేడుతంటే డైరెక్ట్గా కత్తి తట్టుకుని యుద్ధం అన్నా నా వల్ల కాదు. నేను అసలు మాది పెద్ద ఎస్టాబ్లిష్ అయిన కుటుంబం కాదు, గోత్రం కాదు, మా వెనకాల కుటుంబంలో జనం లేరు, సైన్యం లేదు. నీ యుద్ధానికి ఒక నమస్కారం, నీకు ఒక నమస్కారం, నా వల్ల అవదంటున్నాడు. అలా కాదు గిద్యోను, నేను నీకు తోడుగా ఉంటానంటున్నాడు. నువ్వు అలాగే చెప్తావు బాబు,
నువ్వు తోడుగా ఉంటే మా పరిస్థితులు ఎందుకు ఇలాగవుతాయి అంటున్నాడు. మీకు అర్థమైందా? అప్పటికి వాళ్ళు దేవుడిని విడిచిపెట్టారండి. పాపం ఇతను భక్తుడు కదా, ఇతను బాగానే భక్తిలో ఉన్నాడు, కానీ మిగతా జనాంగం అందరూ చేసిన తప్పును బట్టి దేవుడు ఆ జాతిని శిక్షించాడు, మిద్యానీయులకు అప్పగించాడు. అంతకుముందండి ఒక 40 సంవత్సరాలు అండి వీళ్ళు చాలా నెమ్మదిగా ఉంటారండి. అంతకుముందు ఈ గిద్యోను అనే అతను ఏమంటే రాకమునుపు, మిద్యానీయుల చేతుల్లో పడకమునుపు అండి చాలా క్షేమంగా ఉంటారు. ఎందుకు క్షేమంగా ఉంటారంటే అంతకుముందు బారాకు, దెబోరా అని ఉంటారు ఈయనకి ముందు. తెలుసు కదా మీకు, ఈ బారాకు, దెబోరా వీళ్ళిద్దరూ కలిసి అంటే చక్కగా యుద్ధాలు చేసి వీళ్ళకి క్షేమాన్ని ఇచ్చారు. 40 సంవత్సరాలు నెమ్మది ఉంది. ఈ లోపు వీళ్ళకి ఇంకా దేవుడు ఎప్పుడైతే క్షేమాన్ని ఇచ్చాడో, దేవుడు ఎప్పుడైతే కుటుంబాలకు క్షేమాన్ని ఇచ్చాడో అంతే. ఎప్పుడైతే మనిషి క్షేమంగా ఉంటాడో దేవుడు మర్చిపోతాడండి. క్షేమం లేనప్పుడు మాత్రం దేవా 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 అంటాడు. ఎప్పుడైతే క్షేమంగా ఉంటారో దేవుడు మర్చిపోతారు. వీళ్ళు మర్చిపోయారు మొత్తం. మళ్ళీ 40 సంవత్సరాలు వదిలేశారు, మిద్యానీయుల చేతిలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు వాళ్ళు మొరపెడితే ఈ ఏమండి ఇప్పుడు మనం ఆలోచిస్తున్న గిద్యోనును ఏర్పాటు చేస్తున్నాడు దేవుడు. ఏర్పాటు చేస్తూ ఏమంటున్నాడు తెలుసా? నా వల్ల కాదు బాబోయ్ అన్నాడు గిద్యోను. అప్పుడు దేవుడు పలికిన మాట ఒకటి చూడాలి. నువ్వు ఎందుకు భయపడుతున్నావు ఆ మిద్యానీయులకి? నువ్వు వెనకొస్తానంటున్నది ఎవరో తెలుసా? మనుషులను, సృష్టిని కలిగించిన సృష్టికర్తగా నేను వెనకాల ఉంటానన్నప్పుడు ఎందుకు భయపడుతున్నావు గిద్యోను? 6వ అధ్యాయానికి రండి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? ఆగండి, ఇతను ఏమంటున్నాడు? నువ్వు రక్షించే అంటున్నాడు. నేను ఏమన్నా రాజునా? నాకేమన్నా కత్తి యుద్ధం వచ్చినా? మా వెనకాల ఏమన్నా ఒక 40-50 వేల మంది సైన్యం ఉన్నారా? అసలు నేనేంటి? యుద్ధాలు చేయటం ఏంటి? రక్షించటం ఏంటి? నేను దేని చేత రక్షించగలను? చూసారు ఆ ప్రశ్న ఏమంటే అప్పుడప్పుడు మనకి ఏమంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నువ్వు ఏదైనా సాధించగలవు, వెళ్ళు ముందుకంటే మనం కూడా లోపల ఇదే పడుతుంది. నేనా సాధించటమా? అంతే కదండి. మేమా చేయటమా? మేమా అలా గొప్పగా భవిష్యత్తులో దేవుడి కొరకు ఉండటమా? ఇది మన వల్ల అవదండి. సేమ్ గిద్యోనులు మనలో చాలామంది ఉంటాం. దేవుడు నువ్వు చేయగలవు, నువ్వు దేవుడికి ఇది నువ్వు చేస్తావు, నీకు వెనకాల తోడుగా నేను ఉంటాను అన్న చాలామంది నమ్మకం ఉండదు. గిద్యోనులు లేదు. తర్వాత చూడండి మాట ఎంత బాగుంటుందో. తర్వాత మాట, నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను. చూసారా, నా వల్ల వద్దు బాబు, నేను చాలా చిన్నోడిని, కనిష్ఠుడిని అన్నాడు. ఏమండి ఏం చేశాడు తెలుసా గిద్యోన్ని? నువ్వు అవన్నీ చెప్పకో, నేను నీకు తోడుగా ఉన్నాను, నమ్మవా అన్నాడు. ఈయనకి ఎక్కడో లోపల నమ్మాలా వద్దా అన్నది. నువ్వు నిజంగా నాకు తోడుగా ఉంటానంటే ఇక్కడే ఉండు బాబు, లోపలికి వెళ్ళి వస్తాను అన్నాడు. వెళ్ళరా అంటే లోపలికి వెళ్ళి మంచి మాంసము, రొట్లు పట్టుకొచ్చాడండి. ఆ బండ మీద పెట్టాడు. నిజంగా నీకు తోడుగా ఉన్నాను అనడానికి నీకు శాంపుల్ చూపిస్తున్నాను చూడు అని జస్ట్ అండ్ ఆ బండ మీద పెట్టిన ఆహారాన్ని అంతా కూడా అగ్గితో కాల్చేసాడు. అగ్గి కళ్ళ ముందు వచ్చి అతడు సమర్పించిన అదంతా కూడా అర్పణ అంతా కూడా దహించేసింది. అప్పుడు పట్టుకున్నాడండి గిద్యోను. అమ్మో, ఇది నిజంగా వచ్చింది దేవుడే, నిజంగా ఈ సూచక్రియ నాకు చేశాడంటే నా వెనకాల ఎవరు వస్తానంటున్నారు? దేవుడు. అయితే తర్వాత వెంటనే వచ్చి నాయనా నీ వెనకాల ఉంటానన్నాను కదా, ఉంటానన్న బాబు, అక్కడ చూశాను, నమ్మాను కదా, అయితే ఒక వర్క్ అప్ చెప్తున్నాను చెయ్యి అన్నాడు. ఏంటి పని అంటే, నీ తండ్రి బయలుదేవతలకు బలిపేటాలు కట్టించాడు కదా, ఆ బలిపేటాలన్నీ కూలగొట్టాయి, నువ్వు అక్కడికి వెళ్ళి యెహోవాకు బలిపేటం కట్టి ఒక బలి అన్నాడు. అలాగేనో ఒప్పుకున్నాడు కానీ లోపల మనోడు ఎవరని చెప్పాను? భయస్తుడు. దేవుడు చేయమన్నట్టు ఎప్పుడు చేయాలి చెప్పండి? సాహసంగా ప్రజలందరి ముందు చేయాలి. మనోడు ఎప్పుడు చేయాలి తెలుసా? అందరూ పడుకున్న తర్వాత రాత్రి వెళ్ళి పడగొట్టేశాడు. ఎవరు చూడరు కదా, అప్పుడు భయం కదండి లోపల. రాత్రి పడగొట్టాడండి. రాత్రికి దహన బలి అయిపోయింది. తెల్లవారు ప్రజలందరూ లేచి చూసేసరికి వాళ్ళ బలిపేటాలన్నీ కూలిపోయి ఉన్నాయి. ఇంకా నెమ్మదిగా ఎంక్వైరీ చేస్తారు కదా ప్రజలు. నేను ఆశ్చర్యపోయానండి. రాత్రి పడగొట్టినా వీళ్ళ వ్యక్తిని పట్టేశారు వీళ్ళు. ఇప్పుడు సీసీ కెమెరాలు ఉన్నా దొరకట్లేదు జనం. రాత్రి గిద్యోను పడగొడితే ఎంక్వైరీ చేస్తే చివరికి గిద్యోను అని తెలిసిపోయాడండి. తెలిసిపోతే వాళ్ళ ఇంటి ముందుకు వచ్చారు వాళ్ళ తండ్రి దగ్గరికి. ఏవయ్యా, ఏం కొడుకుని కన్నావు? మీ ఓడి చూడు, మేము నిలబెట్టుకున్న విగ్రహాలు బలిపేటాలని పగలగొట్టేశాడు, బయలు విగ్రహాన్ని ముక్కలు చేసాడంటే వాళ్ళ నాన్న అప్పటి వరకు ఎందుకు రండి ఆ వైపే ఉన్నాడు. సడన్గా ప్లేట్ మార్చాడండి. ఏంటి మా ఓడు కొలగొట్టాడు, అయితే ఏం చేయమంటారు ఇప్పుడు అన్నాడు. సడన్గా ఏరేసాడు. అతను ఏమన్నాడు తెలుసా?
బయలు దేవుడైతే బయలు దేవతల మా వాడు ముక్కలు ముక్కల కింద నరుగుతున్నప్పుడు వాడెక్కడ పడుకున్నాడు బయలు అన్నాడు. వాడే రక్షించుకోలేకపోయాడు విగ్రహాన్ని. దేవుడు ఏంటివా, దేవుడు లేదేమో సుత్తి మా వాడు చేసింది ఏం కాదు మీరు పండు అన్నాడు అంతే. ఇంకా వాళ్ళకి ఏం చేయాలో తిరిగి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత మరలా వచ్చాడు. బాగానే చేసావు నాయన గిద్యోను, నెక్స్ట్ యుద్ధానికి రెడీ అన్నాడు. అబ్బబ్బబ్బబ్బ ఇంకా నాకు పూర్తిగా నమ్మకం ఏర్పడలేదు. మరి ఏం చేయాలా, నీకు టెస్టులు పెడతాను. ఎవరికి? జీవితంలో అండి దేవుడికి పరీక్షలు పెట్టిన ఒకే ఒక్కడండి గిద్యోనండి. దేవుడిగా టెస్టులు పెడతాడా? టెస్టులు పెడతాను. ఎందుకంటే మనోడు బొచ్చు కత్తిరించుకుంటూ ఉంటాడు. ఆ రోజు వాళ్ళ వృత్తి కదండి అది. 2 టెస్టులు పెట్టాడండి. ఏంటి తెలుసా? ఇదిగో నేను బొచ్చు కత్తిరించి వేస్తాను, అలాగా నువ్వు నిజంగా నా వెనకున్నావని నేను నమ్మాలి అంటే గ్రౌండ్ మొత్తం తడిసిపోవాలి మంచుతో, బొచ్చు మాత్రం పొడిగా ఉండాలన్నాడు. సరే ఎలాగుందా? నేను బయట బొచ్చు ఆరేసాను కదా, నువ్వు నా వెనకాల తోడుగా ఉన్నావని నేను నమ్మాలి అంటే ఫ్లోర్ అంతా మంచు ఉండాలి, తడిసిపోవాలి, బొచ్చు మాత్రం పొడిగా ఉండాలన్నాడు. ఎక్కడన్నా అవుతుందండి మనుషుల వల్ల? ఇలాగా అవదు. ఓకే అన్నది చేశాడు. ఫ్లోర్ అంతా తడిసిపోయింది మంచుతో, బొచ్చు మాత్రం పొడిగా ఉందని చూశాడు. అమ్మయ్య నమ్మాలి కదా బాబు, ఇంకొకసారి అన్నాడు. ఏట్రా నాయన ఇంకా రాలేదా నమ్మకం అంటే ఇంకొకసారి టెస్ట్ చేస్తాను. ఏంటి? ఈసారి బొచ్చు మాత్రం తడవాలి, ఫ్లోర్ అంతా ఎలాగ ఉండాలి? పొడిగా ఉండాలి. లోపలికి తెల్లారు చూడు అన్నట్టు. తెల్లవారు వచ్చేసరికి ఆ కేవలం ఆరేసిన బొచ్చు మాత్రం తడిచింది, ఫ్లోర్ అంతా ఎలాగుంది? పొడిగా ఉంది. అప్పుడు ధైర్యం వచ్చిందండి ఎవరికి? గిద్యోనికి. ఓకే నా వెనకాల ఉన్నప్పుడు వెళ్తున్నాను యుద్ధానికి అన్నట్టు. ఆ యుద్ధానికి సైన్యం రెడీ చేసుకో అంటే ఎంతమందిని రెడీ చేశారు తెలుసండి గిద్యోను యుద్ధానికి వెళ్ళడానికి? మిద్యానీయుల మీదకి 32,000 మందిని తయారు చేశాడండి. 32,000 మంది. 32,000 మందిని తయారు చేసిన తర్వాత దేవుడిని అడుగుతున్నాడు, తండ్రి మరి యుద్ధానికి వెళ్ళమన్నావు కదా, నేను రెడీ అన్నట్టు. మీరు ఇందాక చదివిన రెఫరెన్స్ జ్ఞాపకం చేసుకోవాలా. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ 32,000 మందితో కనుక మీరు యుద్ధానికి వెళ్ళి గెలిచారనుకోండి, ఈ విజయం మాది, దేవుడే ఉన్నాడు అని మీరు పోజు కొడతారా? కనుక నువ్వు సైన్యంతో ఏం చెప్పాలంటే, ఎవడికంటే యుద్ధం భయమో ఆ నెలకి వెళ్ళిపోమని అన్నాడు. సైన్యం దగ్గరికి వెళ్ళి మీలో యుద్ధం ప్రాణాలు సైతం పోవచ్చు, ఎవరికైతే భయమో వెనక్కి వెళ్ళిపోండి అన్నాడు. గిద్యోను వచ్చి మాట్లాడగానే ఎంతమంది వెళ్ళిపోయారు తెలుసండి? 22,000 మంది వెనక్కి వెళ్ళిపోయారండి. అంటే యుద్ధంలో ఎంతమంది? మొత్తం బయలుదేరింది ఎంత? 32. యుద్ధంలో చచ్చిపోయే ప్రమాదం ఉందని కానీ ఎంతమంది వెళ్ళిపోయారు? ఇక మిగిలింది ఎంత చెప్పండి? 10,000. తండ్రి తిరుగులు అందరూ వెళ్ళిపోయారు, ఈ 10,000 మంది జమ్స్ గట్స్ ఉన్న వీళ్ళకి వెళ్ళిపోలా యుద్ధానికి అంటున్నాడు. అప్పుడు అన్నాడు, నాయన ఈ 10,000 మంది కన్నా వద్దునైనా, ఇది నీకు బ్యాచ్ ఎక్కువ తప్ప పని లేదు వెళ్ళా అన్నాడు. ఎలాగా అంటే వాడు నిజంగా యుద్ధం చేయగలిగిన వాడైతే వాళ్ళకు టెస్ట్ పెడతాను అన్నాడు. ఏంటి టెస్ట్ అంటే, నదిలో నీళ్ళు ఉంటాయి కదండి, వాగులో నీళ్ళు ఉంటాయి కదా, ఎవడైతే మోకాళ్ళ మీద ఆని కుక్క నీళ్ళు తాగుతుంది కదండి, ఎలా తాగుతుంది? నాలుగుతో గతుకుతుంది కదా. అలాగే ఎవడైతే గతుకుతున్నాడో వాళ్ళనే యుద్ధానికి రెడీ చేయన్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే మీకు, పొట్టలు లేని వాళ్ళని సెలెక్ట్ చేయన్నాడు. పొట్ట ఉందనుకోండి, ఒంగు నీళ్ళు తాగుతాడా? ఆ పొట్ట అడ్డేస్తా ఉంటుంది. ఒంగు నీళ్ళు ఎంతమంది తాగుతారంటే ఏమంటే 10,000 మందికి టెస్ట్ పెడితే 300 మంది మిగిలేరు. మిగతా వాళ్ళందరికీ పెద్ద పెద్దవి. వద్దున ఆయన యుద్ధానికి పనిచేసి పంపించి వెనక్కన్నాడు. ముందు 22,000 మంది వెళ్ళిపోయారు, ఇప్పుడు ఎంతమంది వెళ్ళిపోతున్నారు? 10,000 మందిలో మిగిలిపోయిందని 300 మంది అండి. చాలు ఈ 300 మంది పద యుద్ధానికి అన్నాడు. గిద్యోనికి మతిపోయింది. అది వేలల్లో ఉంటుంది సైన్యం అక్కడ. వాళ్ళేమో ఇనపరదాలు, వీళ్ళ దగ్గర ఏమో ఆయుధాలు లేవు. పోని సైన్యం అంతా వస్తే ఏదైనా ధైర్యంగా ఉంటుందండి, మొత్తం అందరిని వెనక పంపేశాడు. ఈయన ఉన్నది 300 గజగజలు ఆడిపోతున్నాడండి గిద్యోను. విజయమా నాకా? ఈ 300 మందితోనా? అవును ఈ 300 మందితోనే. ఈ 300 మందిని 300 గ్రూపులు చేయి అన్నాడు. 100 మంది అటు, 100 మంది అటు, 100 మంది అటు. చేశాను ప్రభా, ఒక్కొక్కటి చేతిలో కొండెట్టు అన్నాడు. కొండ పెట్టాడు. జస్ట్ బాకా ఊదమని చెప్పాలని అన్నాడు. నేను చెప్పినప్పుడల్లా జస్ట్ అలా ఒక బాకా ఊది ఒక సౌండ్ చేయాలంతే. ఏం సౌండు? ఆ మిద్యానీయుల చుట్టూ మీరు ఉండండి. 300 మంది 3 రకాల పంక్తులుగా వెళ్ళిపోయి మిద్యానీయుల చుట్టూ ఉండి నేను చెప్పింది చేయండి చాలన్నాడు. ఏంటి? ఒక్కసారి అలా బాగా గట్టిగా ఊది, గిద్యోను ఖడ్గము యెహోవా ఖడ్గం, ఇంతే. గట్టిగా బాగా ఊదాలి, ఒక స్లోగన్ చెప్పాలి. ఏంటి? గిద్యోను ఖడ్గం యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం యెహోవా ఖడ్గం. బోర్లు ఊదటం, ఖడ్గాలు ఏమంటే గిద్యోను ఖడ్గం యెహోవా ఖడ్గం అనటం. చేత్తో కొండ పెట్టగలమన్నాడు, ఆ కొండ ఒకసారి అలా కింద వదిలేండి అన్నాడు అంతే. శత్రు సైన్యానికి ఏమర్థమైందంటే,
గిద్యోను ఖడ్గం యెహోవా ఖడ్గం అంటున్నారంటే మా సైన్యం అంతా చచ్చిపోయింది అనుకుని చీకట్లో వాళ్ళు కాళ్ళు ఒకడికొకటి పొడి చేసుకున్నారండి వాళ్ళు. యుద్ధం లేదు, కత్తి లేదు, ఏమని జస్ట్ కొండలట్టుకెళ్ళి స్లోగన్ చేసి అందరిని చంపేశాడు గిద్యోను. ఇది విజయం అంటే. ఈ విజయం ఎవరు చెప్పండి? గిద్యోనుదా? ఎవరిదే? మరి నేను ఆలోచిస్తే మతిపోయిందండి. అంటే మనిషి చేస్తున్న ప్రతి విజయం ఎవరిదే? విజయం దేవునిదే. వ్యక్తి సాధిస్తున్న ప్రతి విజయం ఎవరిది? దేవునిదే. దేవుడు ఉండాలి, దేవుడు తోడుగా ఉండాలి. ఒక పిరికోండండి, పిరికి హృదయం కలిగిన ఒక వ్యక్తిని ధైర్యపరిచి సైన్యం లేకుండా పెద్ద సైన్యం మీద యుద్ధానికి తీసుకెళ్ళి ఏమంటే ఆ యుద్ధంలో గెలిపించి తీసుకుని వచ్చాడంటే ఆ విజయం ఎవరిది? మీరు ఇందా చదువుకున్నారు కదా కీర్తన, ఖడ్గము చేత దేశాన్ని పట్టుకున్నానని అనుకోకూడదట. నా బాహువు, నా దక్షిణ హస్తము, నా ముఖకాంతియే ప్రతి ఒక్కరికి ఏమిస్తుంది అన్నాడు? విజయం. ఇప్పుడు గిద్యోని విజయం ఎవరు చెప్పండి? ఎవరిది? దేవుడిది. ఇప్పుడు ఇవన్నీ చెప్పామని కూడా మనం అసలు ట్విస్ట్ చెప్తున్నాండి ఇప్పుడు. లేదండి, అన్ని విజయాలు సాధించిన వాళ్ళు ఉన్నారు, దేవుడు లేకపోయినా వాళ్ళ కుటుంబ పరంగా బాగున్నారండి, వాళ్ళ పిల్లలందరూ ఒకే చోట కూర్చొని భోజనం చేస్తున్నారు, మీరు చెప్పిందంతా దేవుడు నమ్మనివాడి విషయంలో కూడా జరుగుతుంది, దేవుడు ఉంటేనే జరుగుతుంది అంటున్నారు, లేని వాళ్ళు కూడా చాలామంది హ్యాపీగా ఉన్నారు కదా అని అనుకుంటారేమో. అసలు ఉంది ఇప్పుడు, అసలు ఉంది. నీకు భూమి మీద డబ్బు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, ఆరోగ్యం ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ భూమి మీద మనుషులందరినీ పట్టుకునేది ఒకటి ఉంది, పాతాళం. మరణించిన ప్రతి వ్యక్తిని ఏం పట్టుకుంటుంది? పాతాళం పట్టుకుంటుంది, లేదా మరణం నిన్ను పట్టుకుంటుంది. ఆ మరణం మీద విజయం ఏ వ్యక్తి అయినా దేవుడు లేకుండా సాధించగలడా? మీరు ఆలోచించాలి. ఇది బాగా ఆలోచించుకోండి. మీరు అన్నట్టుగా డబ్బులు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, ఉద్యోగం ఉంది, కెరీర్ బాగుంది, హ్యాపీగా ఉన్నారు, అన్నీ ఉన్నాయని అంటున్నారు కదా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అన్నీ ఉన్నవాడు క్రీస్తు లేకుండా మరణాన్ని జయించగలడా? క్రీస్తు లేకుండా పాపాన్ని జయించగలడా? క్రీస్తు లేకుండా పాతాళాన్ని తప్పించుకోగలడా? ఈ విజయం వితౌట్ జీసస్, వితౌట్ యేసుక్రీస్తు ఏ వ్యక్తి అయినా సాధించగలడా? నేను అడుగుతున్నాను. ప్రపంచంలో ఎక్కడికైనా తిరిగి రోగాలు పోగొట్టుకొచ్చేమో, పాపాలు పోగొట్టుకోవడానికి వన్ అండ్ ఓన్లీ యేసుక్రీస్తు తప్ప ఇంకొక నామం భూమి మీద వినపడదు. పాపుల కొరకు ప్రాణం పెట్టినవాడు అనగానే భూమి మీద మరొక నామం వినపడదండి. క్రీస్తు మరణాన్ని జయించాడు. క్రీస్తుని నమ్మిన వారు కూడా ఏం జయిస్తారు అంటే మరణాన్ని జయిస్తారు. రోమీయులకు రాసిన పత్రిక మీరు తీయండి, మాట ఎంత బాగుంటుందో. కొరింథీ పత్రిక చూద్దాం. ముందు కొరింథీ పత్రిక 15వ అధ్యాయం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 54 చదువుదాం. 54 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 54 వచ్చును. ఈ క్షయమైనది అంటే ఈ శరీరం మట్టిలో కలిసిపోయి ఈ శరీరం, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకోవలసినప్పుడు, ఈ మత్స్యమైనది అమర్త్యతను ధరించుకొనున్నప్పుడును విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. చూసారా? విజయమందు మరణం ఏమైందట? మృంగివేయబడిందట. ఏ విజయం మరణాన్ని మింగేసింది చెప్పండి? యేసుక్రీస్తుల వారు సిలువలో సాధించిన విజయం మరణాన్ని మృంగేసింది, పాతాళాన్ని తప్పించింది. మరణం అనగానే రెండో మరణాన్ని మింగేసింది. నిత్యాగ్ని దండానికి పోతున్న అనేక మందికి రక్షణలోనికి నడిపించింది, పరలోకానికి నడిపించింది, నిత్య జీవానికి నడిపించింది. భూమి మీద ఉన్న అనేక మంది మనుషుల బ్రతుకులను మార్చింది, మనసులను మార్చింది. ఏమండి? విజయం మరణాన్ని ఏం చేసింది? మింగేసింది. విజయము మరణాన్ని మింగేసింది. తర్వాత చూడండి ఎంత బాగుంటుంది. ఓ మరణమా, ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? మరణం అంతవరకు యేసుక్రీస్తుల వారి సిలువలో ప్రాణం పెట్టక మునుపు మరణం ప్రపంచాన్ని ఏలింది. పాప క్షమాపణ లేదు. చచ్చిన ప్రతి వాడు నరకానికి పోతున్నాడు. పాప క్షమాపణ లేదు. యేసుక్రీస్తుల వారి మరణం ఎంత బాగా రాస్తున్నాడు చూసారా? ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముళ్ళెక్కడా? మరణపు ముళ్ళు పాపమున కొన్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలమున మనకు జయమును అనుగ్రహించుచున్న దేవునికి, అంటే యేసుక్రీస్తుల వారి విజయం ఆయన నమ్మిన వారు అందరికి కూడా ఏమనుగ్రహించిందట? జయం.
ఆయన ద్వారా, చివరి మాటలు చూడండి ఎంత బాగున్నాయో, ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలమున మనకు జయమును అనుగ్రహించుచున్న దేవునికి. అంటే ఇప్పుడు మనకి జయం ఉందా? మనం విజయం సాధించావా? ఎవరిని బట్టట? యేసును బట్టి, యేసును నమ్మడాన్ని బట్టి ఈరోజు మనకి ఏమండి విజయం. ఈరోజు అంత మనసు బాగోలేదండి. నిన్న ప్రసంగం కూడా బాగా చెప్పలేకపోతున్నాను. కారణం ఏంటంటే, ఒక విషయం నిన్న నుంచి అసలు వార్తలు అదే చూస్తున్నాను, సెల్ ఫోన్లో అదే చూస్తున్నానండి. ఒక క్రైస్తవ సేవకుడిని చంపేశారు. మీకు తెలియదుగా, చూస్తున్నారు. ప్రవీణ్ పగడాల అని చక్కగా క్రైస్తవ్యం తరపున ఒక వీరుడిగా ముందుకొచ్చేవాడండి. క్రైస్తవ్యం పైన, బైబిల్ పైన ఎవరైనా బురద చల్లితే, క్రైస్తవ్యం పైన ఎవడైనా బురద చల్లితే నేనున్నాను అని గలమెత్తేవాడు. ఎవరైనా మత గ్రంథాలను పట్టుకుని వచ్చి బైబిల్ పైన దాడి చేస్తున్నప్పుడు వాళ్ళ మత గ్రంథాల్లో మీ గ్రంథంలో ఈ తప్పు ఉంది కదా అని వెత్తి చూపించేవాడు. నిజంగానండి, చాలా మతోన్మాదులతో డిబేట్లు చేశాడు. ఏమంటే వ్యక్తిగతంగా సంఘాన్ని చక్కగా సన్మార్గంలో ఉంచాలి, సంఘానికి క్షేమంగా ఉంచాలి అని ఆయన జీవితంలో చక్కగా దేవుడి కొరకు వాడబడుతున్న మంచి సైనికుడు. దేవుడి కోసం ఎన్నో యుద్ధాలు చేస్తున్నాడు. బైబిల్ పక్షాన, క్రైస్తవ్యం పక్షాన ఎన్నో యుద్ధాలు చేస్తున్నాడు. ఏమంటే ఆయన మరణం మీరు నిన్న ఈరోజు చూస్తున్నారు. బైక్ యాక్సిడెంట్ అని చెప్తున్నారు. ఏమంటే పెదాలు కట్ అయిపోయాయి, మొహం కట్ అయిపోయింది, ఒంటి నిండా గాయాలు. ఏమంటే నిజంగా ఆయన చూస్తుంటే తల నిండు రక్తం కారుతుంది. బండి బాగానే ఉంది. ఏమంటే తల పగిలిపోయిందని చెప్తున్నారు. హెల్మెట్ ఏమో బాగానే ఉంది. తల పగిలిపోతే హెల్మెట్ ఉంటుందండి? తల నిండా రక్తం, ముక్కులోంచి రక్తం, నాలుకలోంచి రక్తం, నోట్లోంచి రక్తం, ఒంటి నిండా గాయాలు. విషయం అంటే యాక్సిడెంట్ అయితే ఒంటి నిండా గాయాలు ఉంటాయి, చేతి మీద గాయాలు ఉంటాయి, కాలు మీద గాయాలు ఉంటాయి, ఎక్కడా గాయాలు లేవు. మొహం ఒకటే పగిలిపోయింది, బుర్ర ఒకటే పగలు కొట్టేశారండి. దీన్ని యాక్సిడెంట్గా చిత్రీకరించడానికి ట్రై చేస్తున్నారు. ఒక క్రైస్తవ వీర సైనికుడిని చంపేశారండి. ఒక మాట అడుగుతున్నాను, బాగా వినండి. ఇది వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, మతోన్మాదులు చేసిన పనిది. మతోన్మాదులు ఏమనుకుంటున్నారంటే, ఒక అతను చంపేశాం కనుక హ్యాపీ, మేము విజయం సాధించాం అనుకుంటున్నారు. ఓ మాట అడుగుతాను, బైబిల్ ప్రకారం చెప్తున్నాను, ఈ మతోన్మాదులు అందరికీ చెప్తున్నాను, మీకు బైబిల్ తెలియక పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. మీరు క్రైస్తవ్యాన్ని అణిచే కొలది, క్రైస్తవ్యాన్ని మీరు అణచాలనుకునే కొలది, మీరు ఎంత ప్రెజర్తో అయితే అణుస్తారో అంతకు డబల్ ప్రెజర్తో పైకి లేస్తుంది క్రైస్తవ్యం. అది క్రైస్తవ్యానికి ప్రారంభం నుంచి ఉన్న అలవాటు. క్రైస్తవ్యానికి ప్రారంభం నుంచి ఉన్న అలవాటు ఇది. మీరు బైబిల్లో నుండి ఎలాగో ఒక ఆయన చంపేశారు, యవనస్తుడు సైనికుడు దేవుడికి, స్టెఫను. రాళ్లతో కొట్టి చంపేస్తున్నారు. రాళ్ళు వేసి కొట్టి 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 ఎవడ ఆ రాళ్ళుతో పళ్ళు కొరికారు, రాళ్ళు రువ్వారు. ఆ రోజున్న మతోన్మదులు, యోధ మతస్థులు. మతం ఎప్పుడు మనిషిని చంపుతుందండి, క్రైస్తవ్య మతం కాదు, మార్గం. అందుకే మనిషిని చంపమనో, మనిషిని నాశనం చేయమనో, మనిషిని పాడు చేసే బోధలు క్రైస్తవ్యంలో ఉండవు. క్రైస్తవ్యం మతం కాదు. మతంలో ఉన్న ప్రతి ఒక్కడు ఇలా మూర్ఖపు పనులు చేస్తాడు. మూర్ఖంగా చంపారు ఆ రోజు స్టెఫన్ని. ఎవరైనా నిజంగా మీరు ఆలోచించండి, ఒక వీరుడు చచ్చిపోయాడు ఆ రోజు రాళ్ల దెబ్బలతో. చచ్చిపోయిన ఆయన పాదాల చెంత నుండి మరొక వీరుడు పుట్టాడు. ఎవరు? పౌలు. ఈరోజు ప్రవీణ్ పగడాల గారిని చంపేస్తే ఆయన పాదాల దగ్గర నుంచి మరొక వీరుడు పుడతాడు ఆయన మరణాన్ని చూసి. అంటే చంపటం మీకు మీరు హాని చేసుకోవటం, మీరు ఏదో విజయం సాధించాలనుకున్నారు కాదు. చంపితే క్రైస్తవ్యానికి విజయం. చంపితే ఆయన ఆత్మ చక్కగా పరదేశకు వెళ్ళిపోయి వీర మరణం పొందావు నా కొడుకు అని ఆయన విజయం సాధించాడు. ఆయన బట్టి ఇంకొక వీర సైనికుడు అక్కడ లేస్తాడు. క్రైస్తవ్యానికి క్రీస్తు వలన ఎప్పటికీ విజయమే తప్ప ఈ తాటాకు చప్పుళ్ళకి ప్రాణాలు తీసేస్తామంటే బెదిరేవాడు క్రైస్తవుడు మాత్రం కాదు. వీళ్ళు ఏమనుకున్నారంటే, ఒక వ్యక్తిని చంపేస్తే ఇంక వీళ్ళు చల్లబడిపోతారు క్రైస్తవులు అనుకున్నారు. ఎవడ చల్లబడతాడు? అసలు క్రైస్తవుడికి బైబిల్లో ఒక వచనం ఉంది, అది నమ్మినవాడు క్రైస్తవుడు, అది నమ్మేవాడే ఇలా వీరోచితమైన పోరాటాలు చేస్తాడు. బైబిల్లో ఏమనుందో తెలుసండి? ఇప్పుడు తీయండి అసలు వచనం. ప్రవీణ్ పగడాల గారిని చంపిన వాళ్ళందరూ ఆ మతోన్మాదుల కుట్రలు చేసిన వల్ల, ఆయన అన్యాయంగా చంపేసాం మేము ఏదో విజయం సాధించామనుకుంటున్న వల్ల వాళ్ళందరూ వినాలి మాట. ఆ ప్రవీణ్ గారిని చంపిన వాళ్ళు అందరూ వినాలి. క్రైస్తవుడు అనగానే బైబిల్లో ఒక వచనాన్ని బాగా విశ్వసిస్తాడు. ఏంటో తెలుసా? వాడు బాప్తిస్మం తీసుకున్న రోజు, బైబిల్ పట్టిన రోజు, క్రీస్తు కొరకు బ్రతకడం ప్రారంభించిన రోజే నేను హతసాక్షిని అనుకునే బైబిల్ పడతాడు.
నాకు చావు వస్తుంది అనుకునే బైబిల్ పడతాడు తప్ప ఈ తాటాకు చప్పుళ్ళకి భయపడేవాడు ఎవడో అలా వీరోచితమైన పోరాటాలు క్రైస్తవ్యం తరపున చెయ్యడు. బైబిల్ ఏమనుందో తెలుసా? రోమీలకు రాసిన పత్రిక తీయండి. రోమపత్రిక 8వ అధ్యాయం 36 చదువుదాం. పౌలు గారు ఏమంటున్నారు తెలుసా? పౌలు గారు ఆ రోజు ఎన్నో శ్రమలు, ఎన్నో హింసలు, ఎన్నో ఇబ్బందులు క్రైస్తవ్యం తరపున ఎదుర్కొంటూ పౌలు గారు మాట్లాడుతున్న మాట ఇది. 36వ వచనం, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 36వ వచనం. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, ఏమండి? ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా, నిన్ను బట్టి దేవా నీకోసం నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారమై వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. క్రైస్తవుడు ఏమెంచుతాడట? మేము వధకు సిద్ధమైన వాళ్ళము. వధకు సిద్ధమైన వాళ్ళము అంటే చచ్చిపోవడానికి సిద్ధపడినోడిని నువ్వు చంపి నువ్వు సాధించేదేముందరా? ఆల్రెడీ డిసైడ్ అయ్యే బైబిల్ పడతాడు. ఇది క్రైస్తవ్యానికి ఉన్న ధైర్యం. ఎందుకు డిసైడ్ అయ్యి వధకు సిద్ధమై ఎందుకు బైబిల్ పడతాడంటే, నన్ను చంపేస్తే ఒకనాడు నా ప్రభువుని చంపారు, నా ప్రభువుని చంపితే మరణం ఆయన ఆపలేదు, మరణాన్ని ఆయన ఏం చేశాడు? జయించాడు. క్రైస్తవుడిని చంపితే అతడు హతసాక్షిగా అతడు మళ్ళీ ఏం చేస్తాడు? మరణాన్ని జయించి తిరిగి లేస్తాడు. ఎవడ భయపడతాడు? ప్రాణాలకు ఎవడండి భయపడతాడు? చంపితే ఎవడండి వెనక్కి వెళ్తాడు? నేను మళ్ళీ చెప్తున్నాను కదా, ఆయన చావును కల్లారా చూసిన వాళ్ళలో ఎవడో ఒక డిసైడ్ అవుతాడు మళ్ళీ ఆయనలా బ్రతకాలి, ఈ మతోన్మాదులకు గట్టిగా కౌంటర్ అయ్యాలి, గట్టిగా వీళ్ళకి బుద్ధి చెప్పాలని ఎవరో ఒకళ్ళు లేస్తాడు. లేవడా? ఎందుకంటే డిసైడ్ అయ్యేటట క్రైస్తవుడు. ఎంత బాగా రాస్తున్నాడు చూడండి. ఆ మాటలు ఎంత ఆనందాన్ని ఇస్తాయంటే, ఇందును గూర్చి వ్రాయబడింది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము. దినమెల్లా వధింపబడిన వారం అంటే ఏ ఒక్క దినాన్నో మాకు వధ వస్తుంది, మరణం వస్తుంది, చావు వస్తుంది. రెడీ? మేము రెడీగానే ఉన్నాం. అలా రెడీగా ఉండమని దేవుడు మాకేం చెప్పాడు? శాసనం, ప్రవక్తల నోట ప్రవచనం రాయించాడు. అది మరలా క్రైస్తవేమో మీకు జ్ఞాపకం చేస్తున్నానని ఏమండి పౌలు గారు తనున్న తరంలో ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. క్రైస్తవుడు వధకు సిద్ధపడిన వాడు. నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన, పదం చూసారా? మనము వీటన్నిటిలో అత్యధికమైన అంటే క్రైస్తవుడికి ఎప్పుడు ఏంటట? బ్రతుకున్న విజయాలే. ఎవరికి విజయాలు తెస్తాడు? బ్రతుకుంటే దేవుడికి తెస్తాడు, బైబిల్కి విజయాలు తెస్తాడు, వాక్యానికి విజయం చేస్తాడు. చచ్చిపోయాడు అనుకోండి, ఆ మరణంను కూడా అతను ఏం చేస్తాడు? జయిస్తాడు. ఇంకేం చేస్తారా మీరు క్రైస్తవుల్ని? ఏం అర్థం వాళ్ళకి చూసారా? వాళ్ళకి క్రైస్తవం ఇవ్వండి ఏంటో. యేసుక్రీస్తుల వారిని చంపాడు, మరణించి తిరిగి లేచాడు. ఈ రోజున ఒక సేవకుడిని చంపుతావా? ఒక విశ్వాసం చంపేస్తావా? ఒక దేవుడి కొరకు బ్రతుకుతున్న ఒక వ్యక్తిని చంపేస్తావా? మేము దినమెల్లా వధకు సిద్ధపడిన వారము. ఈ వాక్యాన్ని నమ్మాం. మీకు ఎప్పుడో ఒకనాడు స్తెఫనుకు వచ్చినట్టు, పౌలు గారికి వచ్చినట్టు, అపోస్తులకు వచ్చినట్టు, యాకోబుకి వచ్చినట్టు, ఏమంటే ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్న ఈ ప్రవీణ్ గారికి వచ్చినట్టు ఎప్పుడో ఒకప్పుడు వధకు నువ్వు కూడా సిద్ధమా అంటే సిద్ధపడి సేవలో ఉన్నాం. ఎవడేం చేస్తాడు? ఇక మీరు ఆలోచిస్తున్నారా? వధకు సిద్ధమైన వాడిని ఎవరేం చేస్తారు చెప్పండి? నేను చచ్చిపోవడానికి రెడీరా అన్నవాడిని ఏం బెదిరిస్తారు చెప్పండి? ఏం పెట్టి బెదిరిస్తారు? ప్రాణాలే దేవుడి కోసం అర్పిస్తాను అన్నవాడిని దేనితో బెదిరిస్తారు? కనుక ఈ చివర కూడా ఏమంటున్నాడు తెలుసా? వాళ్ళు మనకి ఏం చేసినా చివరికి విజయం ఎవరిదట? మనదే. ఆయన హతసాక్షి. రోజు చక్కగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు, ఆత్మను రక్షించుకున్నాడు, విజయం. కానీ చంపిన వాడికి ఉంటుంది అసలు సంగతే. ఆయన రక్తం మొరపెడుతుంది చూశారు, ఆయన రక్తం భూమి మీద ఒలికింది చూశారు. ఆ రక్తానికి దేవుడు తప్పనిసరిగా ఏం చేస్తాడు? న్యాయం చేరుస్తాడు. కనుక దేవుని పిల్లలారా, ఎప్పటికీ బ్రతుకున్నామా అది దేవుడు మనకిస్తున్న విజయాలు. ఒకవేళ మనకు చావు వస్తే చావులో కూడా దేవుడు మనకి ఏమిస్తాడట? విజయం. అంటే బ్రతుకులోను చావు తర్వాత మనిషికి విజయాన్ని ఇచ్చేది ఎవరు అంటే దేవుడు. దేవుడు ఇస్తాడు విజయాన్ని. మళ్ళీ చెప్తాను, దేవుడి దగ్గరే ఉంది. కనుక భూమి మీద ఉన్న వ్యక్తి విజయం సాధించాలంటే తోడుగా ఉండవలసింది ఎవరు? దేవుడు. దేవుడిని సాధించినవాడు విజయం సాధించినవాడు. ఓకే, ప్రార్థన చేసుకుందాం.